बुलबुल 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 ले बुलबुल बुलबुल दुपट्टा वदलो వదలమంటుంటే లే లే ఏంటక్క నేను అభి దగ్గరికి వెళ్తున్నట్టు కలగంటుంటే నువ్వు వచ్చి చెడగొట్టేశావు. ఎప్పుడు చూసినా నీకు అభి గొడవే. అక్క ముందే చెప్తున్నాను, అభి నువ్వు ఒక్క మాట కూడా అనొద్దు. తనంత పెద్ద రాక్ స్టారో నీకు తెలిస్తేగా. గొప్పగా ఉంటాడు, చాలా గొప్పగా పాడతాడు కూడా. దాన్ని పాట అనరు, గావు కేకలు అంటారు. కోతి మొహంగాడు చీపురు కట్లాంటి చింపురు జుట్టు. టీవీలో కనిపించినప్పుడల్లా బయటికి లాగి వాడి జుట్టు కత్తిరించాలనిపిస్తుంది. ఓయ్ హలో, నువ్వు నా అభి గురించి ఏమీ అనొద్దు. యు నో ఐ లవ్ హిమ్. అవునవును, తను కూడా నిన్నొక్కదాన్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటాను. అక్క నువ్వు ప్రేమ దోమాని మాట్లాడుకు, ఎస్పెషలీ ఇవాళ. ఎందుకంటే నీకు పెళ్ళవబోతుంది. అది కూడా నువ్వు చేసుకోబోయే వాడి గురించి నీకేమీ తెలీదు. వావ్, అక్క డోంట్ యూ థింక్ ఈస్ ఇంపార్టెంట్? ఐ మీన్ ఏ మనిషితో నువ్వు 24 గంటలు జీవించబోతున్నావో అతను బాయ్ ఫ్రెండ్ కాకపోయినా కనీసం అపరిచితుడు కాకూడదు కదా. నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు. ఇదేమంత పెద్ద రిస్క్ కాదు బుల్బుల్. నేను తరుణ్ని చూసి చక్కగా అర్థం చేసుకున్నాను. అవునులే, అతను ప్రతిరోజు 30 రూపాయలు ఆదా చేస్తాడుగా, అందుకేనా? మొద్దు, అతనిలో ఆ ప్రత్యేకత ఎలాగో ఉంది. అదొక్కటే కాకుండా అతను నాలాగా చాలా ప్రాక్టికల్. ఎవరితోనైనా జీవితం కలిసి గడపబోతున్నావంటే ఆ వ్యక్తి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం ఉండదు. అవసరమైంది ఏమిటంటే ఒకే రకమైన దృక్పథంతో ఉండటం, ఒకే విధమైన ఆలోచన ఉండటం. బాబా గారు, భక్తి ఛానల్ ఆరంభమైన చాలే. నీకింకో విషయం చెప్పనా? నేను 1,50,000 దాచాను కదా, అవి నీ పెళ్లికి ఉపయోగపడతాయి. చెప్పావులే మహా, నాకేంటి డబ్బులు గిబ్బులు అక్కర్లేదు. నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటాను. అమ్మని చెంప పగలగొడుతున్నా. నానమ్మ బోలెడు మెచ్చుకుంటూ ఊరికి కలలు కండ మాట్లాడుతున్నారా? టిఫిన్ చేయడానికి రమ్మని ఎన్నిసార్లు పిలవాలి? రండి టిఫిన్ చేయండి. అరే తొందరగా కానివ్వండి, పనులన్నీ అలాగే ఉండిపోయాయి. నేను 2 నిమిషాలు బయటికి వెళ్లేసరికి ఎక్కడ పని అక్కడే ఉంటుందా? అరే కుర్చీలు ఇంకా వేయలేదే, వెయ్యి బాబు త్వరగా. ఇదిగో బాబు ఇలారా. అమ్మగారు అక్కడ గుమ్మం దగ్గర పూలు సరిగా కట్టలేదు, వెళ్ళి తొందరగా కట్టాయి. పెళ్లి ఇవ్వాలే, సంవత్సరం తర్వాత కాదు. అవన్నీ తర్వాత, నువ్వు ముందు వెంటనే వెళ్లి వంటానికి చెప్పు. మొదటి రౌండ్ లో పకోడీలు వేయమను, పెళ్లివారు వచ్చేస్తారు. వెళ్ళి వెళ్ళి త్వరగా. వెళ్తున్నాను అమ్మగారు. అక్కయ్యా ఇంకా ఎంతసేపు పడుతుంది? పెళ్లివారు వచ్చేస్తుంటారు. ప్లీజ్. సరిగాని ఇది ఎలా ఉందో చెప్పు. అక్క అంటే అది కాంపిటీషన్ కోసం అబ్బాయిలు అమ్మాయిలా ముస్తాబవుతారు చూడు, నువ్వు వచ్చా అలాగే ఉన్నావు. అయితే మరేం చేయను? నేను ఈ దుప్పట్ట మార్చుకోనా? చెప్పు. చాలా అందంగా ఉన్నా అక్క. బుల్బుల్ అక్క అంటే ఇలాగే ఉండాలి. ఎంత ఎగతాళి చేస్తావో చేసుకో, రేపు నన్ను మిస్ అవుతావుగా, అప్పుడు తెలుస్తుంది. మిస్ నేనా? నో వే. నేనైతే మజా చేసుకుంటాను. ఈ మొత్తం గదంతా నాదే అయిపోతుంది. అభి గురించి ఎన్ని కలలు కన్నా అడిగేవారు ఎవ్వరూ ఉండరు. అలాగే బాత్రూమ్ లో ఉండగా తలుపు తట్టే వాళ్ళు ఎవరూ ఉండరు. పైగా ఈ వార్డ్రోబ్ కూడా నాదే అవుతుంది. అలాగే ఇదిగో అక్క, అఫ్ కోర్స్ నేను నిన్ను మిస్ అవుతానక్క. నువ్వు కోప్పడ్డం మిస్ అవుతాను. నువ్వు రోజు నన్ను లేపుతుంటావుగా, అది కూడా నేను మిస్ అవుతాను. బుల్బుల్ నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మా అక్క ఏడుస్తుంటే నాకు మాత్రం ఏడుపు రాదా ఏంటి? నేనెప్పుడు ఇదా ఇది అమ్మ బలవంతంగా లెన్సెస్ పెట్టించింది. పొద్దుటి నుంచి కళ్ళు మండుతున్నాయి, అందుకే నీళ్లు కారుతున్నాయి తెలుసా? అవునా? మరి ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా ఏడ్చానక్క. నా కళ్ళ కాటుకంతా చెడిపోయింది. ఇక మళ్ళీ పెట్టుకోవాల్సిందే. అంటే నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కదా? మిస్ అదే నిన్న కొంచెం కూడా మిస్ అవ్వను. నేను చాలా ఎంజాయ్ చేసుకుంటాను, మజా చేసుకుంటాను. విను, మగ పెళ్లి వారు కూడా వచ్చేశారు. అక్క
నీ అప్పగింతలు జరిగినప్పుడు అందరికన్నా ఎక్కువగా నేనే డాన్స్ చేస్తాను, అర్థమైందా? నమస్తే ఆంటీ గారు. చిరంజీవి చిరంజీవి. సురేష్ ఎక్కడ కనిపించడం లేదు. అక్క, నాకు కాబోయే బావగారు ఉన్నారు కదా, ఒకసారి ఆయన కజిన్ ఇచ్చాడు. చాలా క్యూట్ గా ఉన్నాడు కదా. నీకు లాటరీ తగిలిందనుకో, లక్కీ చాలే. నువ్వు తప్పు చేస్తున్నావు ప్రజ్ఞ. ఎందుకు అతన్ని పెళ్లి చేసుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఆలస్యం చేశావు. ఇదిగో చూడండి, అక్కడ ప్రజ్ఞ పక్కన ఉందే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? తన పేరు బుల్బుల్. తను ప్రజ్ఞకి చెల్లెలవుతుంది. అక్క, నీ ఫ్రెండ్కి అసలు బుర్ర లేదా? ఇవాళ అలా తయారై వచ్చాడు. నువ్వు దెబ్బలు తింటావు బుల్బుల్. తను వచ్చాక కదా. సురేష్, నమస్తే. పవన్ కళ్యాణ్ అత్తారింటికి వచ్చాడు. నువ్వు చాలా బాగున్నావు ప్రజ్ఞ. నువ్వు కూడా. తరుణ్, ఇతను సురేష్. మేమిద్దరం ఒకే కాలేజీలో పనిచేస్తాం. ఇతను నా సీనియర్ ప్రొఫెసర్. మా ఎదురింట్లోనే ఉంటారు. మాకు అన్ని విషయాల్లోనూ సాయం చేస్తూ ఉంటారు. బావగారు, మా అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మిస్టర్ సురేష్ ఏ క్షణంలో అయినా మీ మీద కేసు పెట్టొచ్చు. సారీ. చూడండి, ఏదైనా తప్పు జరిగి ఉంటే దయచేసి చెప్పండి. నేనేమీ అనుకోను. నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటాను. మీరు మీ చిన్న కూతురిని మా నుంచి దాచిపెట్టారే. మీకు చిన్న కూతురుందని మాకు ముందే చెప్పలేదే. అంత అందమైన మోడర్న్ కూతుర్ని పెట్టుకొని. లేదు లేదు పుష్ప గారు, మేము అలా ఏం చేయలేదు. అలాగే చేశారు మీరు. మీరు కావాలని ఆ పిల్లని మా నుంచి దాచుంచారు. లేదంటే మేము పిల్లని చూడడానికి వచ్చినప్పుడు తను కనిపించలేదే. నిశ్చితార్థం రోజు కూడా తను కనిపించలేదు. పుష్ప గారు, అప్పుడు తనకి ఎగ్జామ్ జరుగుతున్నాయండి, అందుకనే లేదు. మీరు కొంచెం మెల్లిగా మాట్లాడండి, చుట్టాలంతా వింటున్నారు. వింటే ఇప్పుడు నాకంతా అర్థమైంది. మీరు ఇద్దరి కూతుళ్ళని కావాలని కలిసి కనిపించకుండా చేశారు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మేము మా అబ్బాయికి ఖచ్చితంగా మీ చిన్న కూతుర్ని నిశ్చయించుకుంటామని. లేదంటే ఈ సంబంధమే చేసుకునేవాళ్ళం కాదని. అయినా తప్పు చేసింది మేమే కదా. మేం సరిగ్గా ఎలాంటి ఆరాలు తీయలేదు. ఇప్పుడు నేను ఈ సంగతి ఆలోచించాలి. పెళ్లి అవుతుందా లేదా వెనక్కి వెళ్ళిపోవాలా అని. పుష్ప గారు, మీరు పెళ్లి కాకుండా వెళ్ళిపోతే చుట్టాలంతా ఏమనుకుంటారు? తర్వాత మా ప్రజ్ఞని ఎవరు పెళ్లి చేసుకుంటారండి? దయచేసి అలా చేయకండి. మీ కాళ్ళు లేండి పుష్ప గారు, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను, వెళ్ళిపో. చూడండి, మీరు ఇలా కాలా వేళ పడకండి. నాకు చాలా బాధగా ఉంటుంది. మీరు అలాంటి పని చేయకండి. నేనేమైనా పీటల మీద పెళ్లి ఆపేస్తానా? ఒక తల్లి మనసు అర్థం చేసుకునే దాన్ని నేను. ఒకటి ఆలోచించండి, నా ముద్దుల కొడుక్కి అందమైన భార్య రానప్పుడు దానికి బదులుగా వేరేదేదైనా అందాలిగా.
అంటే నేను అనేది ఏదైనా నష్టపరిహారం ఉండాలిగా. మీరు అంటున్నది నాకేం అర్థం కాలేదు. చూడండి, పెళ్లి ముహూర్తానికి ఇంకా ఎక్కువ టైం లేదు అసలు. అందుకని నేను నేరుగా విషయానికి వచ్చేస్తాను. మీరు చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నారు కదా? చేశారు కదా, పోలేండి, మరేం పర్వాలేదు, క్షమించేస్తాను. కానీ అందుకు బదులు మీరు కాస్తో కూస్తో మా గురించి కూడా ఆలోచించాలి. మీరు మీ ఈ మ్యారేజ్ హాల్ ని మా అబ్బాయి పేరున రాసేయండి. నేను వాడి భవిష్యత్తు గురించి అంటున్నాను. నా వరకు నాకేం అక్కర్లేదు, నిజంగా. పదండి వెళ్దాం, పెళ్లికి ఆలస్యం అయిపోతుంది. పదండి పదండి. ఒక నిమిషం పుష్ప గారు, ఆగండి ఆగండి. పుష్ప గారు, మీరు మ్యారేజ్ హాల్ అంటున్నారు కానీ దీని మీదే మా ఇల్లు గడుస్తుంది. ఇంకా దీని మీద ఇద్దరు కూతుళ్ళకి హక్కు ఉంది. దీన్ని నేను ప్రకటనకి ఎలా ఇచ్చేస్తాను? చూడండి, మీ ఇల్లు అయినా గడుపుకోండి, లేదా మీ అమ్మాయిని ఓ ఇంటి దాన్నైనా చేయండి. పుష్ప గారు, మీరు నన్ను అడిగితే గనక వీళ్ళిదంతా ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు కుంటి సాకులు చెప్తున్నారు. మంచి సాకు పట్టుకున్నారు. మనం చిన్న కూతుర్ని కనిపించకుండా దాచామంటున్నారు. ఎవరైనా కూతురు విషయంలో చేసే పనేనా ఇది? కూతురుని అడ్డం పెట్టుకుని బేరాలు ఆడతారా? అక్క, నువ్వు కొంచెం ఉండు, నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడొస్తాను. పుష్ప గారు, మీరు మా అక్కతో ఏమన్నారు? ఏం చెప్పారు? మెల్లగా మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి. మీరేమన్నా మర్యాద పాటించారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఊరుకాక. మీలాంటి వాళ్ళు అసలు ఈ లోకంలోనే ఉండరు. ఎదురుగా కనబడితే కట్నం వద్దంటారు, కానీ లోపల ప్లానింగ్ చేస్తారు. కొంచెం మాట్లాడద్దని చెప్పండి. అరే చెప్పావులేవమ్మా. తమ్ముడు, ఎందుకు గొడవ అరే పెట్టుకుంటున్నావు? నువ్వు ఉండక్కయ్యా. ఆగిపోతుందిరా నా ఇవాళ మన ఇంటికి చుట్టాలంతా వచ్చారు. మన ఇంటి గౌరవానికి ఎసరు పెట్టింది ఇవిడ. నీకేమైనా నాటకాలుగా ఉందా? నాటకాలు ఆడుతున్నానా? ఆ, అవును. నేను నాటకాలు ఆడుతున్నాను. మీరే నాటకాలు నాటకం ఎలా ఆడుతున్నారు. ఉంటుందో ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. మాకసలు మీ పిల్లే వద్దు, మీ ఇంట్లోనే ఉంచుకోండి. రోజు హారతి పట్టుకోండి, అర్థమైందా? మాట వినండి, తొందరపడకండి. ఒక్క నిమిషం ఆగండి. నువ్వు ఇంకొక మాట మాట్లాడవా నేను చచ్చినంతోటి. ఇక ఏం మాట్లాడుకో, గొడవ చేయకుండా నిలబడంతే. నాటకాలంటే నాటకాలు, ఎంత ధైర్యం అంటారు కదా? నేను క్షమాపణ వేడుకుంటున్నాను. దయచేసి మీరంత మాట అనకండి. ఈ పెళ్లి ఒప్పుకున్నందుకు మీరే నన్ను క్షమించండి. మీరు అడిగినట్టే చేస్తాను. అంత ప్రజ్ఞ పేరు మీద రాసేస్తాను. మీరు తొందరపడకండి. అదేదో తొందరగా చేయండి, పెళ్లికి ముహూర్తం మించిపోయేలా ఉంది. అలాగే అలాగే, మీరు 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 వెళ్ళండి. అక్క, వదలరు నన్ను. ఏమిటి? ఎందుకలా వాగుతున్నావు? నీకు అసలు సంగతి ఏంటో తెలీదు. నువ్వు ప్రజ్ఞ కూడా ఏమీ చెప్పద్దు. తనకు గనక తెలిసిందంటే ఈ పెళ్ళే వద్దుంటుంది. అస్సలు వద్దు. కానీ దిస్ ఇస్ రాంగ్. ఇది మన హాల్ కదా. అంతా నీ వల్లే జరిగింది. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావే? ఇక నువ్వు నోరు మూసుకొని ఏమైందమ్మా? ఎందుకు బుల్బుల్ని తిడుతున్నావు? ఆ అమ్మాయి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు స్టేజ్ మీద కదా ఉండాలి. మొహం చూడు ఎలా వాడిపోయిందో. కాస్త మేకప్ వేసుకొని మళ్ళీ చక్కగా ఫ్రెష్ గా కూర్చో. ఏం జరిగిందమ్మా? అక్క, వాళ్ళు లాంఛనాల కింద మన మ్యారేజ్ హాల్ కావాలంటున్నారు. అబ్బే, అదేదో ఊరికే వాగుతుంది. నువ్వు అసలు నువ్వేం కంగారు పడకమ్మా. పెళ్లి వద్దని మాత్రం అనొద్దు. అక్క, నేను మీతో కొంచెం మాట్లాడాల్సింది. చెప్పు ప్రజ్ఞ. చివరి క్షణంలో మీ అమ్మ మమ్మల్ని ఏం డిమాండ్ చేశారో దాని గురించి మీకేమైనా తెలుసా? యాక్చువల్లీ అసలు ప్రజ్ఞ, ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. ఒకవేళ మా అమ్మ ఈ హాల్ ని నా పేరున రాస్తే ఈ పెళ్లి చేసుకోవడానికి మీకు అభ్యంతరం ఉండదా? అప్పుడు మీరు పెళ్లి కాకుండా తిరిగి వెళ్ళిపోరా? ప్రజ్ఞ చూడు, నన్ను అపార్థం చేసుకోకు. నిజానికి నీ చెల్లెలు నీకంటే అందంగా ఉంటుందని నాకు ముందుగా తెలీదు. బట్ అయినా కూడా నువ్వు నాకు బాగా నచ్చావు. నీ ఆలోచన విధానం నాకు నచ్చింది. ఇక ఈ హాల్ సంగతి అంటావా? ఈ హాల్ గనక మన పేరు రాసిచ్చేస్తే దానివల్ల మన ఇద్దరికీ మంచి జరుగుతుంది. మనకి ఏదో కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. లేదంటే అడగాలనుకుంటే మేము మీ బంగ్లా కూడా అడుగుండొచ్చు కదా.
పెద్దిల్లు కొనేటంత డబ్బులు లేవు. మా అమ్మ నాన్న ఈ పెళ్లికి పెద్దిల్లు అడగాలని అనుకుంటున్నారు. కానీ నేను వాళ్ళతో గట్టిగా చెప్పేశాను, నాకు కట్నం అక్కర్లేదని. అది నిజమే. అమ్మ వీళ్ళు అడిగిన దాంట్లో తప్పు లేదు. బుల్బుల్ని చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. కానీ నా కోసం వీళ్ళు బంగ్లాని వద్దనుకున్నారు. అందుకని వీళ్ళకి మ్యారేజ్ హాల్ అడిగే అర్హత ఉంది. నువ్వు ఈ హాల్ని నా పేరిట రాయించు. నేను కూడా ముందు నుంచి అదేగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు, ఇంకేముంది? నేను వెంటనే వెళ్ళి పేపర్లు ఒక్క నిమిషం అమ్మా, బేరసారాలు జరుగుతున్నాయిగా. ఇప్పుడు నాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఒకవేళ మా అమ్మ ఈ హాల్ని నా పేరిట రాసిస్తే నేను మిమ్మల్ని కాదు మీ కజిన్ ని పెళ్లి చేసుకుంటాను. అతని గురించి కూడా మీరు మాకేమీ చెప్పలేదు కదా. ఇదేంటి నువ్వలా? తరుణ్ అతను అమెరికాలో చదువుకుని వచ్చాడు కదా. ఐఎమ్ ష్యూర్ అతను మీకంటే ఎక్కువ సంపాదిస్తాడు, మీకంటే అందంగా ఉంటాడు. అందుకే నేను మిమ్మల్ని కాదు అతన్ని చేసుకుంటాను. ఇదిగో పిల్ల, నీకేమైనా మతిగాని పోయిందా? మా అబ్బాయిని పక్కన పెట్టి అతన్ని చేసుకుంటానంటావు? అదేంటంటీ, మేం ప్రైస్ చెల్లిస్తున్నాం. హాల్ కనుక నా పేరు మీద ఉంటే చాయిస్ నాదే కదా. అందుకే నేను కాంప్రమైజ్ అవ్వను. నీకు తెలుస్తుందా నువ్వేమంటున్నావు? మీకు తెలుస్తుందా మీరేమంటున్నారు? ఈ రోజు మీకు నా చెల్లెలు అందంగా కనిపించింది, రేపు నా చెల్లెలు కాకుండా ఇంకెవరైనా ఫ్రెండ్ అందంగా కనిపించవచ్చు, ఎల్లుండి పక్కింటి అమ్మాయి అందంగా కనిపించవచ్చు, ఎవరైనా కావచ్చు కదా తరుణ్. మీరు ఒక ఆడపిల్ల అందాన్ని చూసి పెళ్లికి విలువ కడుతున్నారా తరుణ్? కానీ మా అమ్మ నా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుంది. కానీ మీరేమో ఈ మ్యారేజ్ హాల్ ని సొంతం చేసుకోవాలని కలలు కంటున్నారా? ఏ ఆడపిల్లైనా అత్తవారింటికి వెళ్లేటప్పుడు దీవెనలు తీసుకుని వెళ్తుంది. అలాంటిది నేను వీళ్ళ శాపాలు తీసుకుని వెళ్ళనా? మీరు మా అమ్మని హాల్ అడిగారు కదా, తను సంతోషంగా ఇచ్చేస్తుంది. కానీ నేను దీనికి ఎలా ఒప్పుకోగలను? మా అమ్మకి తన ఇద్దరు కూతుళ్ళంటే ఎంతో ప్రేమ. కానీ నేను ఆ ప్రేమని బలహీనంగా మార్చుకోలేను. ఎందుకంటే ఆవిడే మాకు మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్పించింది. ఇక ఈ రోజు ఇది నా పెళ్లి కట్నం గురించి కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. నేను దాన్ని ఎప్పటికీ అమ్ముకోలేను. ఐఎమ్ సారీ. నా ఉద్దేశం ఎవరినో హర్ట్ చేయాలని, ఇన్సల్ట్ చేయాలని కాదు. కానీ మా అమ్మని గౌరవించని వ్యక్తిని, మా కుటుంబాన్ని గౌరవించని వ్యక్తిని, అందవే ముఖ్యం అనుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. మీరు సంపాదించేది కొంచెమే అయినా అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే మనిషి అనుకున్నాను. కానీ మీరు నాతో సంతోషంగా ఉండలేకపోతే మీకు ఒకటి కాదు ఎన్ని వేల హాల్స్ దొరికినా మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నేను మీ ఆలోచనలు, అభిప్రాయాలు తప్పు అనడం లేదు. కానీ మన ఆలోచనలు కలవడం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను. చూడు ప్రజ్ఞ, నువ్వు నాకు నచ్చావు. నేను ఇప్పుడు చేస్తున్నదంతా మన ఫ్యూచర్ కోసం చేస్తున్నాను. ఏదో అదిగా అసలు తేడా తరుణ్. నేను కొద్దిగా ఉన్నా ఎక్కువ అనుకుంటాను, మీరేమో ఎక్కువగా ఉన్నా కొద్దిగా అనుకుంటారు. ప్లీజ్ ఇప్పటికైనా మీరు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే అందరికీ మంచిది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. వెళ్దాం పదండి. పద బాబు. అక్క, నీకేడవాలనిపిస్తుంది కదా, తనవి తీరా ఏడ్చే. యుల్ ఫీల్ బెటర్. పిచ్చెక్కిందా నీకు? జీవితాంతో ఏడవకుండా తప్పించుకున్నాను, నేనెందుకు ఏడవాలి? నువ్వు ఒక పంచే, కాలేజీకి ఫోన్ చేసి రేపటి నుంచి వస్తానని చెప్పు. లేదంటే అనవసరంగా ఒకరోజు జీతం కట్ అవుతుంది. ఐ యు మ్యాడ్? ఐ మీన్
బయట అంతా జరిగాక కూడా నీకసలు కొంచెం కూడా బాధగా లేదా అక్క? కొంచెం బాధగానే ఉంది కానీ రేపటికంతా సర్దుకుంటుంది, నువ్వేం కంగారు పడకో. మరి నీ పెళ్ళి? నాకతనితో పెళ్లి కానప్పుడు అది నా తలరాతలో లేనట్టేగా. ముందు ముందు ఎవరితో అయితే నా తలరాత ముడిపడి ఉంటుందో అతని భార్యగానే నుదుటన కుంకుమ దిద్దుకుంటాను, అంతేగా. ఇవాళ రావడానికి ఆలస్యమైంది. నేను చాలా ముఖ్యమైనవి కలెక్ట్ చేస్తున్నాను. ఏమిటివి? ఇదిగో చూడు, పోయిన 6 నెలల్లో కట్నం తీసుకున్న నేరానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అలాగే ఇందులో 95% కేసులైతే వరకట్నం అడిగి జైలు పాలైన వాళ్ళ కేసులే. మరి వాళ్ళు కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కట్నం అడిగారు కదా, ఇదిగో వాళ్ళ మీద ఎలా కేసు పెడతానో చూడు. సురేష్, మన దగ్గర ప్రూఫ్స్ లేవుగా. ప్రూఫా? ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. ప్రూఫ్ లేకుండా నేను ఎలాంటి పని చేయను. ఇదిగో చూడు 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 చూడు. నేను నా ముందు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇలాంటి దురాశాపరుణ్ణి నేను ఇంతవరకు చూడనే లేదు. కళ్యాణ మండపంలోనే పెళ్లటం పెట్టుకుని వరకట్నం అడిగాడే, అసలు ఏమనుకోవాలి? ఇవే కాదు, ఇంకా చాలా మంది విట్నెస్లు ఉన్నారు. మొత్తం వాళ్ళంతా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చూపిస్తా. ఆ బండది లేదు, అదైతే జైల్లో కటకటాలు లెక్క పెట్టాల్సిందే. ఇక వాళ్ళ అబ్బాయి తరుణ్, వాడికి 11 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఐ స్వేర్. నాకెవరిని జైలుకి పంపించాలని లేదు, నువ్వే ఉంచుకో. అరే ఎందుకు? ఎందుకంటే వీళ్ళకి నా జీవితంలో ఎలాంటి విలువ లేదు. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు నా గురించి ఇంతగా పట్టించుకుంటున్నావు. పట్టించుకున్నా కనుక ఇవన్నీ చేశాను. రాత్రంతా నిద్రపోకుండా ఇంటర్వ్యూలు చేసి వీడియో రికార్డింగ్ చేశాను. ఈ కటింగ్లన్నీ వెతికి పట్టుకున్నాను. నన్ను ఎందుకంటే సంతోష పెట్టడానికి. లేదు, ఇదంతా నేను నీకోసం ఏం చేయలేదు. ప్రజ్ఞ, కమాన్, వాళ్ళు తప్పు చేశారు గనక వాళ్ళకి శిక్ష పడాల్సిందేగా. నేనెప్పుడు సరైన దాన్ని సమర్థిస్తాను. నువ్వు గనక కట్నం ఇచ్చి ఉంటే నేను నీ మీద కూడా కేసు పెట్టుండేవాడిని, తెలిసిందా? సరేలే, కూర్చోనా? రా. మరీ అంతగా ఏం చూస్తున్నారు మీరు? నేను చెప్పానుగా, ఒక్క వస్తువు కూడా విప్పనే లేదు మేము. 20% డిస్కౌంట్ అయితే తీసుకుంటాను ఈ సరుకు నేను. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర నుంచి వస్తువులు ఎలా వచ్చాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఒకసారి అమ్మేసిన వస్తువులు ఎవరూ తిరిగి తీసుకోరమ్మగారు. ఏదో మీ అమ్మాయి పెళ్లి సంబంధం చెడిపోయిందని, అందువల్లే నేను. 1 మినిట్, మాకు మీ సానుభూతి అక్కర్లేదు. 20% తగ్గించినంత మాత్రాన పెళ్ళాగిపోయిన బాధేం పోదు నాకు. అక్క, నువ్వు మాట్లాడకుండా ఉండు. చూడు, మా ఇల్లు ఎంత పెద్దదంటే మొత్తం సామాన్లన్నీ నా రూమ్ లో పెట్టుకున్నా నాకేం పెద్ద నష్టం లేదు. అక్క నువ్వు నేను ఏంటంటే మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాడు, కదా. చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ముందు నువ్వు కూర్చుంటావా? నేను మాట్లాడతానంటున్నాను కదా. బాబు ఒకసారిలే, ఇలా చూడు. పెద్దేదో వచ్చాడు, 20% డిస్కౌంట్ అట. అమ్మా, అరే నువ్వు వచ్చేసావా? కాలేజీలో అంతా బానే ఉందా? అంతా బానే ఉంది. అక్క డబ్బులు వచ్చేసే. ఇచ్చాడా ఆ విధమా? ఇవ్వక వాడేం చేస్తాడు? నువ్వు అనవసరంగా కంగారు పడిపోయావు. జాగ్రత్తగా పెట్టుకో, నేను బయట పనులు చూసుకుంటాను, సరేనా? ఏడవకూడదు. నేను ఏడుస్తున్నానా ఇప్పుడు? లేదు లేదు, అదేం లేదు. మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది? అమ్మా, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ ని కలుసుకోవాలి. ఇప్పుడా? అవును. నీ స్నేహితులు ఎదురు చూడొచ్చు గానీ నా పని ఆకూడదు. ముందు డబ్బులు తీసుకో. పెద్ద బజార్లో ఉన్న సేటు దగ్గరికి వెళ్ళి తన దగ్గర మన నగలు తాకట్లో ఉన్నాయి, అవన్నీ తీసుకురా. అది కదమ్మా. నేనేం చెప్పాను? నువ్వే వెళ్ళు. ఓకే. ఏంటి సురేష్, ఇంకా నిద్రపోదలుచుకోలేదా? నిద్రపోతాలే. ఇంత రాత్రి అయితే ఇంకెప్పుడు నిద్రపోతావు? ఓ సారీ సారీ సారీ, నేను ఆ సంగతే మర్చిపోయాను. మీ ప్రజ్ఞ మేడం ఇంకా మెలకుగానే ఉంటే నీకెక్కడ నిద్ర వస్తుంది? ప్లీజ్, నువ్వు ఊరికే అనవసరంగా వాకు. ప్రజ్ఞ, తను ఇంత ఆందోళన ఉన్నట్టు కనిపిస్తుంది. తన పెళ్లి చెడిపోయి ఒక రోజు కూడా కాలేదా? మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి? అబ్బాయి అది కాదు, తను టెన్షన్ పడుతుంది వేరే విషయంలో అయి ఉంటుంది. తను టెన్షన్ పడుతుంది వేరే విషయంలో నీకెలా తెలుసు? నాకు తెలుసు అంతే. నిన్ననేమో తన మొహంలో కొంచెం స్ట్రెయిన్ కనిపించింది, కానీ ఇవాళ చూస్తే ఏదో చాలా కలవరపడుతున్నట్టుంది.
సారీ, నేను నీ నిద్ర చెడగొట్టలేదు కదా? నేనింకా నిద్రపోలేదు కానీ నువ్వు ఈ సమయంలో... నువ్వు దేనికంత ఆందోళన పడుతున్నావు? అబ్బే అలాంటిదేమీ లేదు. అది ఏదో ఉంది ఆ మగపెళ్లి వారి సంగతి గానీ ఆలోచిస్తున్నావా? దానికంత టెన్షన్ పడకు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. వాళ్ళని నేను అస్సలు లేదు వదలను. సురేష్, అదేం లేదు. ఇది వేరే విషయం. వేరే ఏ విషయం? అదొకవేళ ఇంటికి సంబంధించిందైతే నాకు చెప్పకూడదనుకుంటే నేను రేపు వస్తాను. లేదు సురేష్, ఇంటి సంగతే కానీ ఇంట్లో మనిషికి చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను? ఎవరక్కడా? ఎవరు లేరమ్మా, ఈవేళప్పుడు ఎవరొస్తారు? పద పద. ఆ సురేష్ గాని వచ్చాడా? బాగుంది, కల్లో కూడా నీకు సురేష్ కనిపిస్తాడు. అదేమిటంటే మా మామయ్య మా అమ్మని హాల్ ఇచ్చేయమని అడిగాడు. एक ओंकार सतनाम. చూడు, ఒకటి బాగా గుర్తుంచుకో, వీళ్ళు పొజిషన్ పేపర్లు ఇవ్వటానికి కూడా బాగా నసపెడతారు. ఒకవేళ మీ అక్కయ్య ఎమోషనల్ చేసినా చెయ్యొచ్చు, కానీ నువ్వేం లొంగిపోకు. ఏదో ప్రేమ చూపించాలనుకోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యారేజ్ హాల్ మందైపోవాలి. వదినా, నమస్కారం అమ్మా. వచ్చేసారా మీరు? ఆనందంగా ఉండు, ఆనందంగా ఉండు. పరుగులు పెట్టుంటారు కదా, ముందు రావడం వెళ్ళిపోవడం. కూర్చోరా. ఎలా ఉన్నావు? నాకే నిక్షేపంగా ఉన్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? రారా కూర్చో. జానికి అందరికి మంచినీళ్ళు ఇవ్వు. వచ్చిన పని చూసుకుందామా? అది మేము పొజిషన్ పేపర్లు తీసుకోవడానికి వచ్చాం, మ్యారేజ్ హాల్వి. అవి నువ్వు ఇచ్చేస్తే... ముందు నువ్వు కూర్చో, ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకొస్తుందట. చూడు, హాల్ పేపర్లు ఇవ్వడానికి నాకేం బాధలేదు స్వీటీ, కానీ నాదో కండిషన్. ఎప్పుడైనా ఆస్తిపాస్తుల పంపకాలు జరిగినా బంధాలు కూడా పంపకాల్లాగా అయిపోతాయి. తమ్ముడికి చెల్లెలకి తల్లిదండ్రుల ఆస్తి మొత్తం గుర్తుంటుంది, కానీ చిన్నప్పుడు కలిసి ఆడుకున్న రోజులు మాత్రం మర్చిపోతారు. అదే నాకు ఇష్టం లేదు. మనిద్దరి విషయంలో అలాంటిదేమీ జరగకూడదు. అయ్యో, అవేం మాటలు. ఆ విషయంగా మనిద్దరి మధ్య బంధం చెదిరిపోతే అది నేను ఎప్పటికీ సహించలేను. అలాంటిదేమీ మన మధ్య జరగదని నువ్వు గనుక నాకు వాగ్దానం చేస్తే నేను నీకు పేపర్లు ఇచ్చేస్తాను. లాయర్ గారు, ఇదిగోండి పేపర్లు. ఇంతకీ ఈ మ్యారేజ్ హాల్ ఖాళీ చేయడానికి మీకెంత టైం కావాలి? ఏదో 4-5 రోజులు. 4-5 రోజులు అంటే మరీ తక్కువ కదా? లేదు, మాకు సరిపోతాయి. అయినా మాకు మరీ అంత తొందర లేదు. కావాలంటే మీరు 3-4 రోజులు తీసుకోవచ్చు. మాకు ప్రస్తుతం హాల్ పేపర్సే కావాలి. ఆ మాట నిజమే. నమస్తే అంకుల్ గారు. నమస్తే ఆంటీ గారు. అంకుల్ గారు ఈ కుటుంబంలో ఏకైక కుమారుడు కనుక అకార్డింగ్ టు ద హిందూలా ఈ హాల్ మీద ఆయనకి పూర్తి హక్కుంది, అంతేగా? అంటే నువ్వు మా పక్షానే ఉన్నావా? ఆంటీ గారు, నేను ఎప్పుడు న్యాయం పక్షానే ఉంటానని మీకు తెలుసుగా. సరే గానీ ఈ పొజిషన్ పేపర్లు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు. నేను మరికొన్ని పేపర్లు కూడా తీసుకొచ్చాను, ఇవి కూడా పెట్టుకోండి. ఇవి దేనికి సంబంధించిన పేపర్స్? మరేం లేదు ఆంటీ గారు, కొన్నేమో పురపాలక సంఘం ఇచ్చిన సర్వీస్ పేపర్స్, ఇంకొన్నేమో వాళ్లే ఇచ్చిన లీగల్ నోటీసులు. లీగల్ నోటీసులు ఎందుకు? అరే మీకు తెలియదా ఆంటీ గారు, కార్పొరేషన్ వాళ్ళు ఇంతవరకు ఈ హాల్ పైకప్పు నిర్మించే పర్మిషన్ ఇవ్వలేదు. ఇది వరకు రేకుల షెడ్ మాత్రమే ఉండేది, ఇప్పుడేమో పక్కా పైకప్పు కట్టించేశారు కార్పొరేషన్ రూల్స్ కి వ్యతిరేకంగా. అది వాళ్ళు ఇచ్చిన నోటీసు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి పైకప్పు కూల్చేస్తారట, లేదంటే పెనాల్టీ కట్టాలట. పెనాల్టీయా? ఇదిగో ఇవి కూడా చూడండి. లోన్ పేపర్లా? ఇది తాకట్టు పెట్టి 2.5 కోట్లు లోన్ తీసుకున్నారు. దాని అర్థం ఏంటంటే ఈ ప్రాపర్టీ ఎవరు సొంతం చేసుకుంటారో వాళ్ళే ఈ మొత్తం కట్టాలి. అయినా మీరేం కంగారు పడకండి, ఈ మాత్రం లోన్ కట్టడం మీకేం పెద్ద విషయం కాదుగా. అరే, ఈ బిల్స్ మీకు ఇవ్వటం మర్చిపోయాని, ఇవి కూడా చూసుకోండి. మళ్ళీ ఈ బిల్స్ ఏంటి? దుకాణాల వాళ్ళు, వెయిటర్స్, క్యాటరర్స్ వగైరా వగైరా గత 4 నెలలుగా వాళ్ళెవరికి పేమెంట్స్ ఇవ్వలేదు.
సాధారణంగా ఒక నెల లోపలే వాళ్ళ పేమెంట్స్ జరిగిపోవాలి. అయితే ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారి మీద వాళ్ళకి మంచి నమ్మకం ఉన్నందువల్ల ఇంతకాలం ఆగారు. అయినా అంకుల్ గారు మీకు తెలుసుగా ఇలాంటి వాటిలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. హాల్ ఓనర్షిప్ మారుతున్నట్టుగా నేను వాళ్ళకి చెప్పానో లేదు, వాళ్ళు పట్టుబట్టేశారు. ఇంకా ఎలాంటి వ్యవధి డిస్కౌంట్ ఇవ్వనన్నారు. పైగా ఇప్పటికిప్పుడే డబ్బు ఇవ్వాలని బెదిరించడం మొదలెట్టారు. ఇవ్వకపోతే లేబర్ యూనియన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. సో మొత్తం అంతా లెక్క వేసి చూస్తే ఈ ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి 4.5 కోట్లు ఖర్చు చేయాలి. ఏంటి 4.5 కోట్ల? అవును. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అయినా అంకుల్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయినా ఈ రోజుల్లో తన అక్కయ్య రుణభారాన్ని తన మీద వేసుకుని మీలాంటి తమ్ముడు ఎక్కడుంటారు చెప్పండి? అదేంటి గారు అలా చెమటలు పడుతున్నాయేంటి మీకు? ఉన్నట్టుండి వేడి ఎక్కువైంది. మీరేమైనా నిమ్మరసం తీసుకుంటారా? వద్దు, పేపర్లు తీసుకుంటున్నాం కదా, పదండి ఇంక వెళదాం. ఉండు, నాకు ఈ పేపర్లొద్దు, ఈ మ్యారేజ్ హాల్ వద్దు. దీని మీద చాలా అప్పులు చేసేసరి ముందు అవన్నీ తీర్చేయండి, అప్పుడు తీసుకుందాం హాలు. పదా వస్తున్నా. పద. ఏదైనా పొరపాటు చేస్తే క్షమించు. వేసవి సెలవులో తప్పకుండా రావాలి. ఇదిగో బుల్బుల్, నువ్వు కూడా రావాలి. నువ్వు రావాలి. వస్తానమ్మా. థ్యాంక్ యూ సురేష్. నేను మా అక్క దృష్టిలో దిగజారిపోకుండా నన్ను కాపాడు. నేను చేయాల్సిన పని ఇప్పుడు నువ్వు చేసి చూపించావు. పేరుకు మాత్రమే ఈ కుటుంబంలో ఏకైక సోదరుణ్ణి, ఏకైక కుమారుణ్ణి నేనే. కానీ ఈ కుటుంబానికి మ్యాన్ ఆఫ్ ది హౌస్ అంటే నువ్వే. నిజంగా చెప్తున్నాను, నువ్వే ఈ కుటుంబాన్ని కాపాడే సంరక్షకుడివి. I am proud of you. ఇక వెళతానక్క. ఇదంతా చూస్తే ఎలా ఉందంటే తను తీసుకున్న గోతిలో తనే పడ్డట్టుంది. మ్యాన్ ఆఫ్ ద హౌస్ నువ్వు? అంకుల్ అలాగే అంటారులేండి. అంకుల్ అన్నది పూర్తిగా నిజం. ఈ ఇంటికి ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా దానొక కవచంలా నువ్వు ఎదుర్కొంటూనే ఉన్నావు. అదేం లేదు ఆంటీ గారు, ఏదో ఒకరు అన్నంత మాత్రాన ఎవరైనా మ్యాన్ ఆఫ్ ద హౌస్ అయిపోతారా? ఆంటీ గారు, మ్యాన్ ఆఫ్ ద హౌస్ ఎలా ఉంటాడంటే తన కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. కనుక ఈ కుటుంబం కోసం మీరు ఏమేం చేశారో అందరికీ తెలియంది కాదు. ఈ ఇల్లు ఆంటీ గారు గాలి నీళ్లు లేకపోయినా నడిచిపోతుంది, కానీ మీరు లేకుండా నడవలేదు. అందుకనే చెప్పాలంటే మీరే మ్యాన్ ఆఫ్ ద హౌస్. నేనెప్పుడు ప్రతి తల్లి అనే మాట ఎప్పుడు అంటాను, నాకున్న పిల్లలాంటి వాళ్ళనే దేవుడు అందరికీ ఇవ్వాలని. కానీ వాళ్ళ ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను, నీలాంటి అబ్బాయిని దేవుడు అందరికీ ఇవ్వాలి. మరి నేను టీ తాగాలని ఆశపడితే ఒక కప్పు టీ పెంచగలరా ఆంటీ గారు? ఇవాళ టీతో పాటు పకోడీలు కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఆంటీ గారు. ఇప్పుడే తెస్తా. అదిగో టీ వచ్చేసింది. నేను పకోడీలు చేశాను. నీకోసం అల్లం టీ తెచ్చాను. కూర్చోండి. ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇదిగో బాబు, ఆ స్వీట్ అయితే పేపర్లు తీసుకొని అనేసింది, కానీ ఇంకా చాలా ఇబ్బందులున్నాయిగా. ఆ లోను, ఆ ట్యాక్స్, అవన్నీ. ఆంటీ గారు మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ఉన్నాడు చూడండి, ఆయన మా స్నేహితుడికి మంచి స్నేహితుడు. ఆయన కలవడానికి నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒకవేళ ఆయన మనం కట్టవలసిన ట్యాక్సులు, పెనాల్టీలు అన్ని మాఫీ చేసేస్తాడేమో. నేను నీకోసం ఇంకా వేడి వేడి పకోడీలు తెస్తాను. ఇక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? అది మమ్మీ రాక్ కాన్సర్ట్. ఎదిగి ఎవరిదా కాన్సర్ట్? హరిహరన్ గారిదా? ఆయనది కాదండి, ఇది మా అభి కాన్సర్ట్. ద సెన్సేషనల్ రాక్ స్టార్ అభి. డూ యూ అండర్స్టాండ్ దట్? అభియా? తన గురించి నాకు ఎప్పటికీ అర్థం కాదు. పాట పాడతాడు తను డప్పు మోగిస్తాడు. అమ్మా ప్లీజ్ నన్ను వెళ్ళని. ఒక్కదాన్ని ఎలా వెళ్ళనిస్తానే? ఎవరైనా అబ్బాయి కూడా నీతో వచ్చుంటే పంపించేదాన్ని. అమ్మా నాతో పాటు 4 అబ్బాయిలు వస్తున్నారు. 4 అబ్బాయిలు వెంట వెళ్తావు నువ్వు? వాళ్ళలో ఒక్క కుర్రాడైన సురేష్ లాంటి వాడైతే నేను పంపించేదాన్ని. బాబు, నువ్వు వెళ్తావా దీంతో? నేను వెళ్తాను తనతో. సురేష్, నువ్వు రేపొద్దున నాతో కార్పొరేటర్ దగ్గరికి రావాలి. అదెలాగో వస్తాను. దానికి మరి నువ్వెప్పుడు నిద్రపోతావు? 3-4 గంటలు నిద్రపోయినట్టే సరిపోతుంది. పైగా బుల్బుల్ ఒంటరిగా వెళ్ళిందనుకో, అప్పుడు నువ్వు నిద్రపోవు. నీతో వాదించి ఎవరూ నెగ్గలేరు. వెళ్ళు.
తొందరగా రెడీ అవ్వు బుల్బుల్, నేను సురేష్ కి చెప్పాను. అక్క నువ్వు సురేష్ పేరు కూడా ఎత్తదు. తను కూడా అమ్మతో పాటు నన్ను రాక్ కాన్సర్ట్ కి వెళ్ళొద్దంటే ఐ వుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్. చాలే, నీకెందుకు అతని మీద అంత కోపం? తనని చూస్తేనే నాకు కోపం వస్తుంది. ముఖ్యంగా అతను నిన్ను సునీల్ లాగా దొంగ చూపులు చూస్తాడు చూడు, అప్పుడు ఇంకా వస్తుంది. ఏమీ ఎరగనట్టు చూస్తూ ఉంటాడు. మీ ఇద్దరి మధ్య ప్రేమ చూస్తే నాకు అదేదో 70s ప్రేమలా అనిపిస్తుంది. ఆ రోజుల్లో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోవడానికి కిటికీల దగ్గరకు వస్తారు. సరిగ్గా 10 గంటలకి ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుంటారు. తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తారు. ఆ తర్వాత పడుకుంటారు. ఆ మర్నాడు పొద్దున్నే ఆ హీరో ఆ హీరోయిన్ ని ఒక డొక్కు స్కూటర్ మీద ఏమన్నా మళ్ళీ అంటావా? ఆ స్కూటర్ ని డొక్కు అంటావా? నీకు తెలుసు కదా సురేష్ వల్లే నువ్వు రాక్ కాన్సర్ట్ కి వెళ్ళడానికి అమ్మ పర్మిషన్ ఇచ్చింది. ఓకే 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 మళ్ళీ అనవు కదా? లేదు లేదు ప్లీజ్ వదిలే. ఇదిగో సరేగాని అక్క, రేపు ఉదయం నువ్వు కొంచెం మంచి డ్రెస్ వేసుకో. ఎందుకో? అప్పుడు నేను చూసి పాపం అతను నిద్రమాత వదిలిపోతాను. బుల్బుల్, ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. సురేష్ తొందరగా కానీ. బుల్బుల్ త్వరగా వచ్చే, ఇంకెంత లేట్ చేస్తావు? 2 నిమిషాలు. అదిగో తన స్కూటర్. బుల్బుల్, వి ఆర్ గెటింగ్ లేట్ యా. ఇంకా ఎంతసేపు? మనం ఇప్పటికీ కాన్సర్ట్ వెళ్ళడానికి లేట్ అయిపోయింది. సరే కాన్సర్ట్ రా, స్టార్ట్ అయిపోయింది. వాట్? హలో, కొంచెం వేగంగా వెళ్దామా? వెనకొస్తున్న వాళ్ళు కూడా ఈ ముందుకెళ్ళిపోయారు. రోడ్డు మీద కేవలం 40 స్పీడ్ లోనే వెళ్ళాలి. అంతకంటే వేగంగా వెళితే నాకు చలానా ఇచ్చేస్తారు. నువ్వింతవరకు ఏ రూల్ అయినా కాదన్న ఇన్సిడెంట్ ఉందా లేదా? లేదు, నేను ఇంతవరకు రూల్స్ అన్ని పాటిస్తూనే ఉన్నాను. ఒక ప్రేమలో తప్ప. ఏమన్నా? ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా. అరే, ఏం చేస్తున్నావు? నువ్వు సరిగ్గా నడపొచ్చు కదా. అరే, నేను బాగానే వెళ్తున్నాను. ఈ గోతులు ఇంకా బాగు చేయలేదు. సరే గాని వేగంగా వెళ్ళు. సురేష్ బుల్బుల్ తోనే ఉన్నాడుగా. అవునమ్మా, రాత్రి బుల్బుల్ ని తీసుకుని ఇంటికి వస్తాడు. చాలా మంచి కుర్రాడు కదా, మన కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నాడు. అందుకని మనం తనకు ఒక మంచి పిల్లని చూసి తనకి పెళ్లి చేసేద్దాం. అవునండి. నా స్నేహితురాలు ఉంది చూడు సారిక, తన కూతురు అనుపమ ఉందే, తను ఎలా ఉంటుంది? అమ్మా అది ఆ అనుపమ ఇంకా చదువు కూడా సరిగ్గా పూర్తి చేయలేదు. అంతేకాకుండా ఎప్పుడు చూసినా మేకప్ ఇంకా గాసిప్స్ తప్ప వేరే పనిలేదు తనకి. ఆ అమ్మాయి అస్సలు పనికిరాదు. సురేష్ కి తనొద్దు. మరి 4వ విధిలో ఉంటుంది ఆరాధన. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకు. నీకు తెలుసు కదా రాత్రులు తను ఇంటికి ఎంత ఆలస్యంగా వస్తుంది. ప్రతిరోజు పార్టీలకు వెళ్తుంది. అవునా? తనకైతే ఇంటి పని కూడా రాదు కదమ్మా. సురేష్ కి ఎలాంటి పిల్ల కావాలంటే తను సురేష్ ని అర్థం చేసుకోవాలి. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తనతో అడ్జస్ట్ అవ్వాలి. మరైతే ప్రజ్ఞ ఆదిత్య ఎలా ఉంటుంది? తనైతే అమ్మా కూర్చో. చాలా మంచి కుర్రాడు కదా, తన మనసులో ఏదో ఉందిలే. లేదమ్మా, తన మనసులో నా గురించి అలాంటి ఉద్దేశం లేదు. నువ్వు ఒప్పుకోవడం లేదు కానీ నా మనసు నాకు చెప్తుంది తను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని. అరే, ఏదైనా యాక్సిడెంట్ అయిందా? అరే, ఏమిటిది? మీకే చెప్పేది. అరే, మీరు అసలు ఎందుకు అడుగుతున్నారు? కనిపించట్లేదు మీకు? ఎందుకలా వెనక్కి చూసేస్తారు మీరు? ఒక్క నిమిషం, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమిటంటే మీ సెక్యూరిటీ వాళ్ళు ఇలా తోసేయడం ఏం బాగలేదు. పైగా ఇక్కడ అందరూ అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడ లేడీ సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం ఇల్లీగల్. అరే, నన్ను కొంచెం మాట్లాడమని మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. రూల్స్ నేర్పిస్తావా? నువ్వు ఏమిటి? మర్యాదగా మాట్లాడడం తెలీదా మీకు? మీరేమో ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈ హాల్ కెపాసిటీ 4000 మాత్రమే. మీరు 12,000 పాసులు ఇచ్చారు. నేను మీ మీద కేసు ఫైల్ చేస్తాను. కేసు పెడతావా? నన్ను మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం, సెక్యూరిటీ వీడిని బయటికి తోసాయి. వీడితో పాటు వచ్చిన వాళ్ళని కూడా మెడబట్టి బయటికి ఏంటాయి. మర్యాద లేకుండా ప్రవర్తిస్తారు. నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నీ కడుపు నిండిందా? నువ్వంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు.
అయినా నీ మనసు మంచిదేమో అనుకునేదాన్ని, కానీ అది కూడా కాదు. నేను చాలా పొరపాటు పడ్డాను. కమాన్, యు ఆర్ an unhappy man. నీ వల్ల ఎవరికి సంతోషం ఉండదు. నీకు తెలిసిందల్లా అందరినీ ఇబ్బంది పెట్టడమే. నా అభి గురించి నువ్వేదో నోటుకొచ్చినట్టు అన్నావు కదా, ఏమన్నావు నువ్వు? ఇప్పటికైనా అభి గొప్పతనం తెలిసిందా నీకు? తను అందరి మొహాల్లోనూ చిరునవ్వును తీసుకురాగలడు. ఆ పని నువ్వు చేయలేవు. అభిని ఒక్కసారి చూడ్డానికి మేమందరం ఎన్ని కష్టాలు పడతామో, ఎన్ని ఇబ్బందులు పడతామో చూసావా? అదే మాకిష్టం. బికాజ్ ఇట్స్ వర్త్ ఇట్. తనకి జనాల్ని సంతోష పెట్టడం తెలుసు, నీకు వాళ్ళ సంతోషాన్ని నాశనం చేయడం తెలుసు సురేష్. ఓకే, ఐ మీన్ నా విషయంలో నేనేం బాధపడ్డం లేదు. కాన్సర్ట్ కి వెళ్ళలేకపోయానని బాధ లేదు. నేను ఇంకోసారి రాగలను. నేను బాధపడుతుంది ఎవరి కోసం అంటే నేను ఎంతో గొప్పగా అనుకుంటున్న వాళ్ళ గురించి. ఎందుకంటే పాపం నువ్వు తను సంతోషంగా ఉంటే కూడా చూడలేవని తనకి తెలియదు సురేష్. నువ్వెలాంటి వాడివంటే నీకు అసలు ఏ ఒక్కరి ప్రేమ పొందే అర్హత లేదు. You get that? You better get that. Sorry guys. నానమ్మ ప్లీజ్, ప్రస్తుతానికి నా మూడేం బాలేదు. లేనిపోని జోకులు వేయద్దు. నీకు జోకులు చెప్పడం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా? నేను అభి లైవ్ కాన్సర్ట్ చూపించి నీ మూడ్ కొంచెం బాగు చేద్దాం అనుకున్నాను, తెలిసిందా? నానమ్మ అలాగే చూడాలనుకుంటే అసలు లైవ్ కాన్సర్ట్ కి ఎందుకు వెళ్ళడం? నేను తన్ని ముఖాముఖి చూడాలనుకున్నాను, కానీ సురేష్ వచ్చి అంతా చెడగొట్టేశాడు. నువ్వు చూడకపోతే మానే, నేనే చూస్తాను. ఆహా ఆహా, ఎంత అందంగా కనిపిస్తున్నాడో, ఏం పాడుతున్నాడో, వినే వాళ్ళకి పిచ్చెక్కించేస్తున్నాడు. ఎంత బాగుందో గొంతు. నానమ్మ కొంచెం నన్ను కూడా చూడు. అమ్మమ్మ, ఆ అమ్మాయి ఎంత లక్కీ కదో. అదే అభి ప్రేమిస్తున్న అమ్మాయి. ఇదిగో ఈ పిల్లే. ఏది? ఇదే ఆ లక్కీ పిల్ల. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్ ఇవ్వడం కొంచెం కష్టమైన పని, బట్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఐ కెన్ గివ్ యూ. ఓ అదేంటో. Photograph. Darling, I'm sorry. Yeah, 30 seconds. Baby? Hello, sweetheart. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Nanamma. Happy birthday to you. Happy birthday, Nanamma. నో కాకా పట్టుకు. నా గిఫ్ట్ ఏది? ఇదిగో నీ గిఫ్ట్. ఇదేంటి గిఫ్ట్? ఇది నాకొద్దు. మరి నీకేం కావాలో చెప్పు నానమ్మా. నీకో పెళ్ళాం. నానమ్మా, నువ్వు మళ్ళీ మొదలెట్టేసావా?
నేనంటే ఎంతమంది అమ్మాయిలు పరిచేస్తారో తెలుసా? నేనే గనక ఏదో ఒక అమ్మాయిని చేసుకుంటే మిగతా వాళ్ళ గుండెలు అటాక్ పగిలిపోతాయి నానమ్మా. అదంతా నాకు తెలుసు. చూడు, నీ చుట్టూ తిరుగుతూ ఉంటారే ఆ అమ్మాయిలంతా, వాళ్ళు నీ స్టార్డమ్ ని, నీ డబ్బుల్ని కోరుకునేవాళ్లే. అర్థమైందా? కానీ నీకు కావాల్సింది ఎంత మంచి స్వభావం ఉన్న భార్య అంటే నీ కష్టకాలంలో కూడా నీకు తోడుగా ఉండగల అమ్మాయి. కష్టకాలమా? వాట్స్ దాట్ నానమ్మా? కష్టకాలం అంటే ఏంటంటే బాబు, అవి ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే సూపర్ స్టార్స్ కవి రావు. అంత పొగరొద్దు. గుర్తుంచుకో, మనిషి పడిపోయాడంటే నేరుగా నేల మీదే పడతాడు. కష్టకాలం వచ్చినప్పుడు ఎవరూ నీకు తోడుగా ఉండరు. డబ్బు మాత్రం ఎప్పుడు తోడుగానే ఉంటుంది నానమ్మా. అందుకే నేను ఒకే దేవుని పూజిస్తాను, అదే డబ్బు. నీకు తెలుసా? మనీ మ్యాటర్స్ నానమ్మా. మనుషులు తోడు రాకపోవచ్చు, ఫ్రెండ్స్ తోడు రాకపోవచ్చు, బంధువులు తోడు రాకపోవచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా. చివరికి ఫ్యామిలీ కూడా తోడు రాకపోవచ్చు, కానీ డబ్బు మాత్రం మన ఎప్పటికీ వదిలి వెళ్ళదు. నా విషయంలో మాత్రం అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ ఒక్కటే. I love Abhi, నానమ్మ. I just love him. నాకు నా జీవితంలో అందరికంటే నువ్వే ముఖ్యం సురేష్. నీకు బుల్బుల్ మీద కోపం వచ్చిందని నాకు తెలుసు. అందుకే నువ్వు నాకు కూడా గుడ్ నైట్ చెప్పకుండా నిద్రపోయావు. ఇక నీకు నిద్ర పట్టదు, అలాగే నాకు కూడా. చందు, ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురావా? సార్, ఇప్పుడే తెస్తాను. ఇంకా టైం ఉంది. ఇలా కూర్చుందనరా. బహుశా నిన్న రాత్రి జరిగిన దానికి సురేష్ బాధపడుతున్నట్టున్నాడు. అది సరిగ్గా ఇక్కడ చూడు, కింద ఎంత చండాలంగా ఉందో. ఇక్కడ పరిశుభ్రత గురించి ఎవ్వడూ పట్టించుకోడు. సురేష్ నిన్న రాత్రి జరిగిన దానికి ప్లీజ్, నేను నిన్న రాత్రి సంగతి మాట్లాడి తెలుసుకోలేదు. మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. అది వీళ్ళ మ్యారేజ్ హాల్ కు వేసిన పెనాల్టీలు, ట్యాక్సుల గురించి మాట్లాడాలని వచ్చాం. మనోజ్ మల్లికార్జున్ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన నా స్నేహితుడు సార్. కూర్చోండి కూర్చోండి, ఫోన్ చేశారు తను. ఒక నిమిషం. నిన్నెక్కడో నేను చూసినట్టుంది. నువ్వే కదా ఆ రోజు నన్ను హెడ్ ఆఫీస్కి వచ్చి కలిసింది? అదా గుర్తులేదు సార్. చూడండి, మీరు ఇక వెళ్ళొచ్చు. నేను మీకు ఎలాంటి సాయం చేయలేను. సరే సార్, మీరు గనుక వీళ్ళకి వేసిన పెనాల్టీలు తొలగించినట్లయితే నేను మిమ్మల్ని కోర్టుకు లాగవలసి వస్తుంది. ఏమన్నారు మీరు? ముందు లేవండి. మీకే చెప్పేది, లేవండి. కంప్లైంట్ ఇస్తారా నా మీద? వెళ్ళండి, ఇచ్చుకోండి. అసలు మీ ఫైల్ ఎలా పాస్ అవుతుందో నేను చూస్తాను. బ్లడీ లూజర్స్. ఒక్క నిమిషం సార్. ముందుగా మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఒక్క నిమిషం సురేష్, ఆయన నీతో అలా ఎలా మాట్లాడతారు? మీరు అతన్ని లూజర్, ఫెయిల్యూర్ అంటున్నారు, కానీ అతను ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సార్. తను ఏ పని చెయ్యక్కర్లేదు. తన ఇంట్లో కూర్చుంటే చాలు, గవర్నమెంట్ తనకి ఎంతో డబ్బులు ఇస్తుంది తెలుసా మీకు? మేము చాలా సింపుల్ మనుషులం సార్. మాకు ఆదాయం వచ్చేది కేవలం ఆ మ్యారేజ్ హాల్ ఒక్కదాని వల్లే. దాన్ని ఎంతో నిజాయితీగా నడుపుతున్నాం, ట్యాక్సులు కూడా కడుతున్నాం. మేము ఎలాంటి తప్పులు చేయడం లేదు. ఆ కారణంగా మీరు హాల్ కి జరిమానా విధించారు, ట్యాక్సులు కూడా విధించారు. అసలు జరిమానా ఎందుకు విధించారో నేను తెలుసుకోవాలి. మా పేపర్లను ఎందుకు జప్తు చేశారు మీరు? ఇతను 23 రూపాయలు ఖర్చు పెట్టి రోజు మీ దగ్గరకు వస్తున్నాడు. ఆఫీస్ కి హాఫ్ డే సెలవు పెడుతున్నాడు. అది కూడా ఇతరులకు న్యాయం చేయడం కోసం. అందరూ తమ స్వార్థం చూసుకుంటారు గానీ ఎదుటి వాళ్ళ గురించి ఎవరూ ఆలోచించరు. కానీ ఇతనొక్కడే అలా చేస్తున్నాడు. థ్యాంక్ యూ. పద సురేష్. ఒక్క నిమిషం ఆగండి. మీరు మీ ఫైల్ని ఇక్కడే పెట్టి వెళ్ళండి. నేను పెనాల్టీలు మాఫీ చేయించడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్. మిస్టర్ సురేష్, ఐఎమ్ వెరీ సారీ. ఏదో ఆవేశంలో అనేశాను, మీరు తప్పుగా అనుకోకండి. మరేం పర్లేదు సార్, నాకు ఇది అలవాటేలేండి. ప్రజ్ఞ, నువ్వు ఈ విధంగా మాట్లాడడం నేను ఇంతవరకు చూడలేదు. అదేదో నేనే మాట్లాడేవాడిని కదా. నువ్వెప్పుడు నన్ను వెనకేసుకొస్తా, ఈసారి నేను ఆ పని చేశాను, తప్పే ఉంది. అది కాదు, నేను ఎప్పుడు న్యాయాన్ని వెనకేసుకొస్తాను. న్యాయాల గురించి నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఎందుకు? ఎందుకంటే నువ్వు నా జీవితంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకటివి. ఎప్పటికీ అలాగే ఉంటావు. స్కూటర్ని స్టార్ట్ చెయ్యి. సురేష్ బాబు, నమస్తే అండి. నమస్తే. ఆంటీ గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఏమన్నా పనుందా? ఏం లేదు, అది ఒక పెళ్లికి హాల్ బుక్ చేద్దామని. కొంచెం అర్జెంట్ అది. అలాగే లోపలికి రా. నమస్తే ఆంటీ గారు. నమస్తే బాబు.
అక్కయ్య గారు సురేష్ వచ్చాడు మ్యారేజ్ హాల్ బుక్ చేయాలని. ఎవరికోసం హాల్ బుక్ చేయాలట? నా ఉద్దేశంలో ప్రజ్ఞని పెళ్లి చేసుకుంటానంటాడేమో. అవునా? అంటే ఆ ఉద్దేశంతోనే హాల్ బుక్ చేయడానికి వచ్చాడంటావా? అవునక్కయ్యా. పదండి పదండి. ఇదిగో సురేష్ వచ్చాడు, నువ్వు తొందరగా బయటికి రా. ఎవరు మీరంతా? ఇదంతా ఏంటి? ఇవన్నీ తీయండి, ఇక్కడి నుంచి లోపల పెట్టండి. ఏంటి ఇదంతా? మొత్తం తీసేయండి, తీయండి. అయ్యో ఏం చేస్తున్నారు సురేష్? మేం కార్పొరేషన్ నుంచి వచ్చాం ఈ మ్యారేజ్ హాల్ సీల్ చేయడానికి. ఎందుకు? సర్వీస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఏ ఒక్కటి కూడా కట్టలేదు మీరు. ఒకవేళ మీరు కట్టినా చాలా లేట్ గా కట్టారు. ముందు తప్పుకోండి. నోటీస్ ఇవ్వకుండా మీరు ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇదిగో బాబు కాపీ, చదువుకో. అరే అసలు ఇది అరే మీరెందుకు ఆగిపోయారా? కానివ్వండి కానివ్వండి రిపోర్ట్ రాయిస్తాను. ఇదిగో చూడు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవయ్యా. మా పని మమ్మల్ని దయచేసి నేను చెప్పేది వినండి. మీరు ఇవన్నీ సరిగా కట్టలేదు. వీల్లేదు. మీరేమో సరిగ్గా ఏంటి? ఏం జరుగుతోంది? నా పర్మిషన్ లేకుండా మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్, ఈ పాత నోటీస్ ప్రకారం చూడండి సార్, ఇదే సార్ నోటీసు. ఇక ముందు నా సిగ్నేచర్ లేకుండా నోటీస్ తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. సారీ సార్. మీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు బాబు. అరే ఆంటీ గారు అలా అంటారేంటి? మీరు పెద్దవారు. అదిగో మీ అమ్మాయి ఉందిగా, ఈ రోజు ఆఫీస్కి వచ్చింది. అందుకని నేనే స్వయంగా వచ్చి మీ హాల్ని ఇన్స్పెక్షన్ చేయాలనుకున్నాను. నేను ఇక బయలుదేరుతాను ఆంటీ. అయ్యో, మా కోసం ఇంత చేశారు. లోపలికొచ్చి కనీసం టీ అయినా తాగి వెళ్ళండి. రండి, కూర్చోండి బాబు, కూర్చోండి. కూర్చో బాబు. జాన్కి నీళ్లు తీసుకురా. ఏమైంది తల్లి? అబే కొత్త పాట. అసలేంటంటే బాబు, కార్పొరేషన్ వాళ్ళు నోటీస్ పంపించారు. అదంతా మీరు పట్టించుకోకండి. దాని గురించి ఎందుకు టెన్షన్ పడతారు? నేనున్నాను కదా ఆంటీ. మీ మ్యారేజ్ హాల్ వైపు ఎవరైనా కన్నెత్తి చూశారంటే వాళ్ళ కళ్ళు పొడి చేస్తానని మాటిస్తున్నాను నేను మీకు. నాకు వదిలేయండి ఆంటీ. నా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాను. నిజం చెప్పమంటారా ఆంటీ గారు? నేనే మీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాను. మీరు మానించా అంటే? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు గనక ఒక చిన్న ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే. ఐమ్ సారీ, ఏంటా ప్రపోజల్? మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అంటే నేను తనని చాలా బాగా చూసుకుంటాను. అయినా మీరు అలా అనుకోవడం ఏమైనా బాగుందా? ఇంకా మా పెద్దమ్మాయి ప్రజ్ఞ పెళ్లి అవ్వలేదు. అదేమంత పెద్ద విషయం ఆంటీ. ఆంటీ, మీరు ప్రజ్ఞ గురించి ఏమాత్రం బెంగ పెట్టుకోకండి. నా చుట్టూ ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తిరుగుతూనే ఉంటారు. ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి జరిపించేద్దాం. నేను ఇక బయలుదేరుతాను ఆంటీ. మీరు బాగా ఆలోచించుకొని రేపు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మీరు ఏమాత్రం బెంగపడకండి. ఈ హాల్కు సంబంధించిన నిర్ణయాలన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. వస్తానంటీ. బుల్బుల్, బుల్బుల్, అమ్మా ఇంకేం మాట్లాడుకు, చెంప పగిలిపోతుంది. నేనేం చేశాను? కూర్చోమని చెప్పానా లేదా? కానీ నీ కాళ్ళకు చక్రాలున్నాయిగా. అయినా నువ్వు వేసుకున్న బట్టలు చూసుకో. ఎందుకన్నా మంచి బట్టలు దొరకలేదా నీకు? అమ్మా అసలేం జరిగిందో చెప్తావా? అక్క నువ్వైనా చెప్పు. చెప్పు ప్రజ్ఞ, ఏమైందో దీనికి చెప్పు. ఆ అమ్మ నేను చెప్తాను కదా. అసలు నువ్వు దాని బట్టల గురించి అంత గొడవ ఎందుకు చేస్తున్నావు? నానమ్మ, అది నువ్వు చెప్తావా లేదా? అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇందాక కార్పొరేటర్ వచ్చాడుగా. అవును. అతను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. పెళ్ళా? తను అడిగిన పద్ధతి చూస్తుంటే అంత తొందరగా ఒప్పుకునేలా లేడు. అతను చెప్పింది స్పష్టంగా అర్థమైంది. నీ పెళ్లి అతనితో జరిగితేనే ఆ హాల్ మనకు దక్కుతుంది. లేదంటే దీన్ని ఎవరూ కాపాడలేరు.
నాకు ముందే తెలుసు. ఆ రోజు కూడా ముందే తెలుసు అంటే అతను ఎవరో నీకు తెలుసా? తను నన్ను ఫాలో చేసేవాడక్క. ఆ రోజు నా స్కూటీ అతని కార్కి తగిలిందో లేదో కాలేజ్ బయట క్యాంటీన్ బయట నేను ఎక్కడికి వెళ్ళా నన్ను ఫాలో చేసేవాడు. దాన్ని బట్టి చూస్తే అతను ఆ కార్పొరేటర్ తన పదవిని స్వార్థానికి వాడుకుంటున్నట్టుందమ్మా. అతను కావాలని జరిమానాలన్నీ మన మీద వేశాడు. చివరికి మనం తననే సాయం అడుగుతామని తెలుసు అతనికి. అందుకే కావాలని ఈ పెళ్లి కండిషన్ పెట్టాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడేం చేద్దాం? బుల్బులేది? బహుశా బయటుందేమో చూసొస్తాను. ఎక్కడికెళ్ళావు నువ్వు? కార్పొరేటర్ ఆఫీస్. అక్కడికి ఎందుకు వెళ్ళావు? తనతో పెళ్లికి సరే అనడానికి. నిన్ను చంపిన పాపలేదే మొహం పగల కొడతా. నీకు సిగ్గుందా? నేను ఈ మాట వినిపోయాననుకున్నావా? నన్ను ఒక మాట కూడా అడగకుండా పెళ్లికి సరే అని చెప్తావా? ప్రజ్ఞ చూసావా? ఇది ఎంత తెగించిందో? మాట్లాడతాను కదా, నీకేమైనా పిచ్చ కింద పెళ్లికి సరే ఇంకేం చేయమంటా? అతను డబ్బున్నవాడు. నాకు తన ప్రవర్తన కంటే తన డబ్బు మీదే ప్రేమ ఎక్కువ. జస్ట్ ఇమాజిన్, నేను గనుక తన పెళ్లి చేసుకున్నానంటే నా దగ్గర లేదంటూ ఏం ఉండదు. ఇంకొకరు తెలుసా, తను నన్ను ఎలా చూశాడో, ఎందుకు అలా చూశాడో తెలుసా? అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. నువ్వే చెప్పు. కిటికీ దగ్గర కూర్చొని ఎన్నాళ్ళని ఆకాశాన్ని చూడమంటావు? నాకు ఎగరాలనుంది. ప్లీజ్ నేను ఎగరకుండా అడ్డుకోకండి, ఓకే? అమ్మా, ఇప్పుడేం జరిగిందని ముందు నువ్వు ఇలా కూర్చో. అమ్మా, ఏం జరగలేదమ్మా. నువ్వేనా తనని కార్పొరేటర్ ఆఫీస్ కి తీసుకెళ్ళావు? ఈ సిచ్యువేషన్ వేరే దృక్కోణంలో చూసినట్లయితే ఆంటీ గారు ఇలా జరగటం ఒక రకంగా మంచిగా జరుగుతుంది. సురేష్ అన్నది కూడా ఒప్పుకోవాల్సిందే. ఆ పిల్లాడికి ఏం తక్కువని? చూడ్డానికి బాగున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, మంచి పదవిలో ఉన్నాడు. నేను నా బుల్బుల్కి ఇవ్వలేకపోయినవన్నీ అతను తనకి ఇవ్వగలడు. అమ్మా, నువ్వు బుల్బుల్కి ఇవ్వందంటూ ఏమీ లేదు. ఎంత చక్కగా పెంచావు తనని. ఇంకేం కావాలి తనకి? తను ఆకాశంలో ఎగరాలనుకోవడం లేదమ్మా. తను ఆకాశం మన మీద ఊడి పడకూడదని అనుకుంటోంది అంతే. కానీ అలాగని మనం తన జీవితాన్ని నాశనం చేసుకొనివ్వమమ్మా. తనకు అలాంటిదేమీ జరగదు. ఏం కాదమ్మా, ఏం కాదు తనకి. నువ్వేం కంగారు పడకమ్మా. జీవితంలో నువ్వెప్పుడూ తప్పు చేయవని నేను అనుకున్నాను, కానీ అది నిజం కాదు. నువ్వు కూడా పర్ఫెక్ట్ కాదు. యు ఆర్ నాట్ అ కంప్లీట్ మ్యాన్. హాయ్. హాయ్, ఈ బుకే మీకోసమే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రజ్ఞ. నమస్తే ఆంటీ. నమస్తే బామ్మ. మీతో మీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదా? వాళ్ళు కూడా వచ్చేస్తారులేండి. ముందుగా నేను వచ్చి విషయం ఖాయం చేసుకుందాం అనుకున్నాను. ఖాయమైపోతే వాళ్ళు కూడా వచ్చేస్తారు. హలో సార్, బాగున్నారా? ఆంటీ గారు ఎలాగో నిశ్చయం అయిపోయింది గనక ఇక నిశ్చితార్థం కూడా కానిచ్చేస్తే బాగుంటుందేమో. అన్నట్టు ఇదిగోండి హాల్ పేపర్స్. ఇందులో చాలా స్పష్టంగా రాయించాను మీకు పంపించిన నోటీస్ సరైంది కాదని. దాంతో మీ హాల్ అన్ని విధాలా లీగల్ అయిపోయింది. అంటే మీరిక ఎలాంటి ట్యాక్సులు కట్టక్కర్లేదు. ఇక నా తరఫున నేను మీకు ఇస్తున్న ఒక చిన్న కానుక. బుల్బుల్కి నాకు పెళ్లి జరుగుతున్న సందర్భంగా. అరే తీసుకోండి ఆంటీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకసారి చెక్ చేయొచ్చా? ప్లీజ్. థ్యాంక్ యూ. ఆంటీ గారు, ఇవన్నీ సరిగానే ఉన్నాయి. ఇదిగో తీసుకోండి. నేను మీకు ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయాను. వీటి మీద నా సిగ్నేచర్లు ఉన్నాయి కదా. నేను అలా చేస్తానని కాదు కానీ వాటిని నేను ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. మన ఒప్పందం అటు ఇటు అయినా కుదరకపోయినా నేను ఆ పని చేయాల్సి ఉంటుంది. అరే, చూస్తుంటే మగ పెళ్లివారు వచ్చినట్టుంది. మగ పెళ్లివారా? కానీ నేనెవరిని పిలవలేదే. బుల్బుల్, కొంచెం ఇది పట్టుకో. రండి 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 రండి. వీరే ఆ కార్పొరేటర్ గారు. ప్లీజ్ లోపలికి రండి. అసలు ఏంటంటే నేనే మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. ఎందుకంటే మీ మీడియా వాళ్ళు ఈ కార్పొరేషన్ గురించి, కార్పొరేటర్ గురించి నానా విమర్శలు రాస్తూ ఉంటారు కదా. అందుకని నాకేమనిపించిందంటే మిమ్మల్ని పిలిపించి వారి మంచితనం కూడా చూపించాలనిపించింది.
అసలు ఏం జరిగిందంటే కార్పొరేషన్ వాళ్ళు ఎటువంటి నోటీసు లేకుండా ఇల్లీగల్ పద్ధతిలో వీరి మ్యారేజ్ హాల్ ముయించాలని ప్రయత్నించినట్టు కార్పొరేటర్ గారికి తెలియగానే వారేమో కార్పొరేషన్ వాళ్ళు విధించిన అన్ని ఛార్జీలను రద్దు చేయించారు. అలాగని రాసున్న పేపర్లు స్వయంగా ఇవ్వడానికి వచ్చారు. అదే వీరి స్థానంలో వేరొక ఆఫీసర్ ఉంటే తప్పకుండా లంచం అడిగేవాడు. కానీ వీరు ఏ కండిషన్ పెట్టలేదు, ఎలాంటి లంచం అడగలేదు. ఇలాంటి కొడుకుని కన్నా తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులై ఉంటారు. అలాగే మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా ఎంతో అదృష్టవంతులై ఉంటుంది. అంతేనా కార్పొరేటర్ గారు? సరిగా చెప్పారా? అయితే సార్ మీరు ఇంకా ఈ విధంగా ఎంతమందికి హెల్ప్ చేశారు? మీరు కొంచెం బయటికి రండి, అన్ని విషయాలు వివరంగా చెప్తాను ప్లీజ్. నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. నేనేంటో మీకు చూపిస్తాను. ఏం చేస్తాం సార్, మేమంతా చిన్నవాళ్ళం. నష్టపోవడానికి ఏముంది మా దగ్గర? ఇల్లీగల్ ని లీగల్ చేయగలిగిన మనిషి లీగల్ ని కూడా ఇల్లీగల్ చేయగలడన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. రేపు నేనే స్వయంగా వచ్చి ఆ హాల్ మీద రైడ్ చేయిస్తాను. అప్పుడు చూసుకుందాం ఎవరి దమ్ము ఎంతో. ఆయన నేను ఎలా మర్చిపోతాను సార్, అంతా రికార్డ్ చేసి పెట్టాంగా. బుల్బుల్, కొంచెం కార్పొరేటర్ గారికి చూపించు. చూడండి సార్, వీటి మీద ఉన్నవన్నీ నా సిగ్నేచర్లు. నేను అలా చేస్తానని కాదు, కానీ వీటిని నేను ఎప్పుడైనా రద్దు చేసేచ్చు. ఒకవేళ మన ఒప్పందంలో ఏదైనా తేడా జరిగినట్టయితే నేను ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి కార్పొరేటర్ గారు, ఈ రికార్డింగ్ మీడియా వాళ్ళకి చూపించమంటారా? మిమ్మల్ని వదిలిపెట్టను, అస్సలు వదిలిపెట్టను. ఎందుకని తను మాకు ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరిస్తున్నాడు? ఎందుకు తను మా కుటుంబం కోసం ఇంతగా చేస్తున్నాడు? నా కోసం చేస్తున్నాడా? అమ్మ ఏదైతే చెప్పిందో అది నిజమేనా? ప్రేమంటే ఇదేనా? మళ్ళీ ఆ ఫోటోవే చూసుకుంటున్నావా? నువ్వేదో బుక్ చదువుతున్నావు అనుకుంటున్నాను. ఇదే నువ్వు చేసేది? రోజంతా వాళ్ళ ఇంట్లోనే తిరుగుతుంటావు, రాత్రిపూటేమో గుడ్ నైట్ చెప్పకుండా అసలు నిద్రపోవు. కాస్త గ్యాప్ దొరికితే ఇలా ఫోటో చూస్తూ కూర్చుంటావా? ఈ రోజు ఫోటో చూడాల్సిందే. చూపించు, అందులో ఏముంది చూపించు. నీకు చూపించను. చూపించరా ఒకసారి, ఏముంది అందులో? వద్దు అరవింద్ ప్లీజ్, వద్దంటున్నాగా. ఫోటో చూపించడానికి మరీ అంత సిగ్గుపడుతున్నావు వింటరా? అందులో ఏముంది చూడనివరా? ఒకసారి చూడండి. మా వదిన గారి మోహన్ నన్ను కూడా చూడనివరా? అసలు ఏముంది చూస్తా ఉండు, ఎందుకు కంగారు పడతా? బుల్బుల్ ఫోటోనా? అంటే నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నావా? ఊరు కొడుతుంది. ఎప్పుడవుతుందిరా ఇది? మనిషే పోయాక దినం మాత్రం ఆగుతుందా? అమ్మా, అభి వచ్చేసాడు. ఏమిటతనని? అభి వచ్చేసాడు. అభినా? అభి అంటే ఆ రాక్ స్టారేనా? వీళ్ళు రాక్ స్టార్ ను కూడా పిలిపిస్తున్నారా? ఏమో మరి. ఏం మాట్లాడుతున్నారు? సర్లే, ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఇవాళ ఖచ్చితంగా ఫోటో దిగి తీరాల్సిందే. చెక్ ఇచ్చేసారా? ఎస్. అయ్యో, మీరంతా కూర్చోండి ప్లీజ్. పోవాల్సిన వాడు ఎలాగో పోయాడు. మీరు కూర్చోకపోతే మీకేమవుతుందో అని టెన్షన్గా ఉంది. డాడీ గారా? అవునా? ఎంత ఘోరం జరిగింది డాడీ గారు. మీరు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయారా? కనీసం ఒక్కసారైనా మీరు మీ భార్య సంగతి ఆలోచించారా? కూతురు. మీరు మీ ఆవిడ్ని పట్టించుకోలేదంటే పోనండి, కనీసం మీరు మీ అమ్మాయి కోసం అన్న ఆలోచించారా? ఇలా ఎందుకు చేశారు డాడీ గారు? మీరు లేకుండా తనప్పుడు ఎలా బతుకుతుంది? హౌ? ఈవిని చూసుకో. నేను ఈ కుటుంబంలో ఒకళ్ళ ఉండేవాడిని, లైక్ ఏ ఫ్యామిలీ. అయినా ఆయనకేమంత వయసు అయిపోయిందని? ఎంత వయసు ఆయనకి? 87. అంతేనా? ఇంకా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసు. మనవడు మనవరాళ్లతో. కానీ అంత తొందర ఎందుకు ఆయనకి?
ఇంకొన్నాళ్ళుంటే బాగుండేది కదా. తనతో పాటు నా ఫోటో కూడా తీయి. అభి నేను ఇద్దరం కవర్ అవ్వాలి. సార్ ఒక ఫోటో. సార్ ఆ ఫోటో పక్కన నుంచోండి. త్వరగా పద, ఏడుపు వచ్చేలా ఉంది. ప్లీజ్ ప్లీజ్ వన్ పిక్. అభి ప్లీజ్ వన్ ప్లీజ్ మీరు కూర్చోండి ప్లీజ్. సార్ 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 కొంచెం కుటుంబం సంగతి కూడా మాట్లాడండి. మేము మీకు ఎంత క్లోజో చెప్పండి. ఇచ్చిన డబ్బులకి ఇది చాలు. ఈసారి దినం చేస్తే డిస్కౌంట్ ఇస్తాను. బీ స్ట్రాంగ్. నీ డొక్కు స్కూటర్లో ప్రతిసారి ఇలాగ లేట్ అవుతూనే ఉంటుంది. సరే నువ్వు పైన వచ్చేసి ఎంతసేపు అయిందో ఏంటో ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుంది. లేదు అరవింద్, ఇక్కడ లేదు. ఈ బోగియేనా? అవును ఈ బోగియే, పేరు కూడా రాసే ఉంది. మరి ఆంటీ కనిపించరేంటి? చూడటు ఇలారా బాబు, తప్పుగా అనుకోవద్దు కానీ ఇదేనా ఊడ్చే పద్ధతి? ఇంత చెత్త ఇక్కడే ఉండిపోయిందే. ఏది ఇలా ఇవ్వండి ఆ చీపురు. చూడండి టైం అవుతుంది. ప్రతి ప్యాసింజర్ తన జీతం డబ్బుల నుంచి టికెట్ కొనుక్కుంటాడు. ఇక ఆ డబ్బులతోనే మీకు జీతాలు ఇస్తారు. వదిలేరా పద. అరే అరే నువ్వు ఏది ఒకసారి ఊడవండి. మీరు చూడనివ్వండి ఎలా ఊడుస్తున్నారు. నీ పని నువ్వు చేసుకో బాబు. అలా లాగేస్తున్నాడు. నేను ఆపలేదంటే మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేలా ఉన్నావు నువ్వు. నువ్వు మరీ అతిగా చేస్తున్నావు అరవింద్. సర్లేరా, ఇప్పటికే మీ అమ్మ కనిపించలేదు, మళ్ళీ ఇలాంటి తలనొప్పులన్నీ పెట్టుకుంటావేంటి? ఒక క్షణం మళ్ళీ ఏమైంది? హలో చెప్పు ప్రజ్ఞ. సురేష్ ప్లీజ్ తొందరగా ఇంటికి వచ్చాయి. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఏమైంది? నువ్వు ముందు ఇంటికి వచ్చాయి, ఇది చాలా అర్జెంట్ విషయం. సరే సరే వచ్చేస్తున్నా. నేను ఇదిగో ప్రజ్ఞ. త్వరగా 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 చేసే ఆంటీ. అమ్మా అర్చన మీరు, కానీ నేను మీకోసం స్టేషన్ వెతుకుతున్నా, మీరేమో. నేను తీసుకొచ్చాను వీళ్ళని ఇక్కడికి. మరి ఆ సంగతి నువ్వు నాకు చెప్పొచ్చు కదా. నేను అరవింద్ అమ్మ కోసం స్టేషన్ అంతా గాలిస్తున్నావు. నువ్వు బుల్బుల్ తో కలిసి ప్లాన్ వేసినప్పుడు నాకేమైనా చెప్పావా ఏంటి? హలో, క్రెడిట్ అంతా నువ్వే తీసుకోకు. యాక్చువల్లీ ఈ ప్లాన్ నాది. ఆంటీని అర్చనాని తీసుకురాముందే నేనే. కొంచెం వాళ్ళకి అతిథి మర్యాదలు చేద్దాం అనుకున్నాను. పైగా నువ్వు మా కోసం అంత చేస్తున్నప్పుడు నీకోసం మేము ఈ మాత్రమైనా చేయాలిగా. ఏమంటావు అక్క? ఎన్నో ఏళ్ళుగా నువ్వంటే నాకు ఇష్టం. ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉంటాను. కానీ ఇంతవరకు నేను నీకు ఆ సంగతి చెప్పలేకపోయాను. నువ్వు మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎంతో బాగా చూసుకుంటావు. బుల్బుల్ తనతో అలా అనేసరికి వెంటనే ఒప్పుకున్నాడు. నాకు సురేష్ కంటే మంచివాడు దొరుకుతాడా? బహుశా దొరకడేమో. తనకంటే మంచివాడు వేరే ఎవరూ ఉండరు. అందుకే నేను తనని అంతగా ప్రేమిస్తున్నాను. సరే ఇప్పుడు క్లియర్ గా చెప్పు, ఈ పెళ్లి నీకు ఇష్టమేగా? అంతకంటే నాకు ఇష్టం అనేది నీకు త్వరగా పెళ్ళవడం. అది నాకు కూడా పెళ్ళైపోతుంది. దానికి టైం రావాలి. సరే సురేష్, మీరిద్దరు తొందరగా వెళ్లి కాళ్ళు చేతులు కడుకురండి. అందరం కలిసి భోంచేద్దాం. ఉండు, అమ్మతో అర్చనతో వచ్చిన సామాన్లేవి? ఆంటీ గారు అర్చన ఇక్కడే ఉంటారు కదా. ఇక్కడ? ఏ ఇది ఇల్లు కాదా? అది కాదు ప్రజ్ఞ, ప్రాబ్లం అయిపోతుంది. అదేంటి అలా అంటో? ఏ ప్రాబ్లం కాదు. అయిన వాళ్లతో ప్రాబ్లమే ఉంటుంది. మ్యారేజ్ హాల్ కూడా ఇదే గనుక పెళ్లి పనులు కూడా సులువుగా అయిపోతాయి. అలా కాదు. ఎందుకు కాదు? అక్క చెప్తుందిగా ప్రాబ్లం ఏ ఉండదని. ఆంటీ అర్చన ఇక్కడే ఉంటారు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురండి. పద సురేష్, వెళ్ళండి. ఇదే సరైన సమయం. నీ మనసులో ఉన్న మాట డైరెక్ట్ గా చెప్పే బుల్బుల్కి. ఇప్పుడా? అందరి ముందునా? ఒకతే ఉంది సరైన సమయం ఇది. రెండు కుటుంబాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నిశ్చితార్థం కూడా తేలికవుతుంది. నా మాట విని వెళ్ళి చెప్పేయి. తనేమో స్వయంగా వాళ్ళ అత్తగారికి సేవ చేస్తానందిగా. ఇంకంతకంటే నీకు ఎలా చెప్పాలి? దీన్ని బట్టి తన మనసులో కూడా అదే ఉంది. అవునంటావా? వెళ్ళి చెప్పి నీ మనసులో ఉన్న మాటని.
మళ్ళీ నువ్వు టైం పాస్ చేస్తున్నావా? ఫోన్ పట్టుకుని కూర్చున్నావా? నీకేదో పని చెప్పాను కదా నేను. ఇదిగో కాసేపట్లో వంట కూడా పూర్తయిపోతుంది. అరే నువ్వు వచ్చేసావు తల్లి. నువ్వు వెళ్ళి టకటక స్నానం చేసి ఆ కిచెన్ అది చూడు, దాని పక్కన రైట్ సైడ్ లో బాత్రూమ్ ఉంది. వెళ్ళి. అలాగే ఆంటీ. అరే రే ఉండను, నేను పెడతాను. నేనున్నానుగా. అయిపోయింది. ఇక మీరు కూడా వెళ్ళి స్నానం చేసేయండి. మా వల్ల మీ అందరికి చాలా ఇబ్బంది కలిగింది కదా. ఇబ్బందా? ఇంకేమైనా? ఇది మీ ఇల్లే అనుకోండి. పదండి, బట్టలు సర్దుకోవడానికి నేను మీకు సాయం చేస్తాను. ముందు చీరలన్నీ పెట్టేసుకుంటే హెల్ప్ చేయనా పెద్దమ్మా? నానమ్మా, పూర్ణిమ వచ్చేసావా తల్లి? ఊరికే ఆవిడని పట్టుకొని కూర్చుంటావా? నా దగ్గర కూడా ఏమైనా వస్తావా? ఓ ఈ పిల్లేమో పూర్ణిమ, మా జానకి కూతురు. నాకు కూడా కూతురు లాంటిదే. నమస్తే. నమస్తే అమ్మా. ఇక చూడండి, ఇక ముచ్చట్లు మొదలు పెడతారు వీళ్ళు. మాధవి, నీకు టీ కాఫీ ఏమైనా అలవాటు ఉందా? లేదమ్మగారు, నేను టీ అంత ఎక్కువగా తాగను. అవునా? అయితే ఇంకే, నాలాంటిదే ఇంకొకటి కూడా దొరికింది. రా ఇలా కూర్చో. ఇదిగో జానకి, కొంచెం నేను తాగే కాఫ్ సిరప్ తీసుకురా. ఓ గ్లాస్ ఏమో నా కోసం, ఓ గ్లాస్ ఆవిడికి. అమ్మా నాకేం తగ్గలేదండి. అరే ఇదేమి ఆర్డినరీ కాఫ్ సిరప్ కాదులే, స్పెషల్ ఇది. ఇలాంటిది ఒకసారి తాగావంటే బ్రహ్మాండంగా నిద్ర పట్టేస్తుంది. అరే మీరిలా రండి ప్లీజ్. అమ్మా ఈవిడ అలాంటివేం తాగరు. మీరిలా రండి. అమ్మా పూర్ణిమ, మా సురేష్ ఎప్పుడు మీ సంగతులే చెప్తూ ఉంటాడు. ఆ అమ్మ నాకు 2 కుటుంబాలున్నాయి అంటాడు. ఒకటి పల్లెటూరులో, ఒకటి మహానగరంలో అంటాడు. అంతేగా, సురేష్ కూడా మా కుటుంబంలో ఒకడేగా. నా కొడుకు లాంటివాడు. మరైతే మీరే చెప్పరాదండి, మీ దృష్టిలో తనకి తగిన పిల్ల ఎవరైనా ఉంటే గనక. ఇదిగో సురేష్, నువ్వు వెళ్ళి బుల్బుల్కి డైరెక్ట్ గా చెప్పలేదనుకో, నేను వెళ్ళి మీ మమ్మీకి చెప్పేస్తాను ఆంటీ వీడు తనకి ఇష్టమైన పిల్లని సెలెక్ట్ చేసుకున్నాడని. నీకేమైనా పిచ్చెక్కిందా? రే పిచ్చెక్కింది నీకురా. నువ్వేమో ప్రేమిస్తున్నానంట, వెళ్ళి చెప్పరే. రే వెళ్ళి చెప్పరా తనకి. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే పడుండు, అలాగే కలలు కంటుండు. ముందు నేనేమో లేనిపోని కలలు కంటున్నాడేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిపోయింది. ఒక్క చూపులో నాకు మొత్తం అర్థమైపోయింది. ఏమని? మా సురేష్ కి మీ అమ్మాయి ప్రెగ్నెంటే చాలా ఇష్టమని. మీకు అలా అనిపించడం లేదా? అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ అంటారేంటి? మీరు ఇంతవరకు ఆ సంగతి పట్టించుకోలేదా? ఇద్దరికి సిగ్గుపట్టమే సరిపోతే ఇంకేం పట్టించుకుంటాం? అంత సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు మంచి స్నేహితులు కదా, ఒకరికొకరు చెప్పేసుకుంటే చాలు. ఒక పని చెయ్యి, ఈ రోజు తీసుకో, వెళ్ళి తనకివ్వు. ఏదో కాస్త ధైర్యం చేసి అతను ప్రజ్ఞకి చెప్పేసాడు అనుకోండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ప్రజ్ఞ కూడా ఒప్పేసుకుంటుంది. అది నీకోసం. రెడ్ రోజ్ ఇవ్వడం అంటే దాని అర్థం తెలుసా నీకు? తెలుసు. నువ్వు నాకు రోజ్ ఇస్తున్నావా? అంత ధైర్యం ఉందా నీకు? సురేష్, బహుశా నువ్వు ప్రెగ్నెంట్ అక్క కిచెన్ లో ఒక్కతే ఉండుంటే రహస్యంగా తనకి ఇది ఇచ్చేయాలి అనుకున్నావు. రెడ్ రోజ్ ఇచ్చేస్తే ఇంకెవరికి తెలీదు అనుకున్నావు. రైట్? నేనేం అలా అనుకోలేదు. అయినా ఏమిటది? నువ్వెందుకు అలా కంగారు పడుతూ? బుల్బుల్ నువ్వు ఒక నిమిషం. అక్క, సురేష్ నీకోసం రోజ్ తీసుకొచ్చాడు. నువ్వు కిచెన్ లో ఒక్కదానివే ఉంటావు, రహస్యంగా నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. అలా అయితే ఎవరికి తెలియదు అనుకున్నాడు. తీరా చూస్తే నేనున్నాను. రెడ్ రోజ్ నాకిచ్చాడు. యు గైస్ కంటిన్యూ. సిగ్గుపడ్డా భయపడ్డా మానేసి క్యారీ ఆన్ చేయండి, సరేనా? నేను ఇప్పుడు వస్తాను. ఆల్ ది బెస్ట్. ఈ బుల్బుల్ నోటికొచ్చింది అనేస్తుంది. బుల్బుల్ అసలేమీ అనదు. ఈ
గులాబీ నిజంగా నా కోసమే తెచ్చావా? అవును. దేనికి? అదే నువ్వు అమ్మని అచ్చని ఎంతో బాగా చూసుకుంటున్నావు కదా, అందుకే. థ్యాంక్స్. థ్యాంక్స్. అర్చన పెళ్లి జరుగుతుండగా మన అవకాశం దొరకగానే సురేష్ ప్రజ్ఞల గురించి కూడా నిశ్చయించాలి. మీరు చాలా బాగా చెప్పారంటే. మంచి మాట. వీలైనంత త్వరగా సురేష్ కి ప్రజ్ఞ అక్కకి పెళ్లి చేయండి. చెప్పనా? సురేష్ ఏమో ప్రజ్ఞ అక్కకి ఒక రోజ్ ఇచ్చాడు. సురేష్ ప్రజ్ఞకి ఇచ్చాడా? రెడ్ రోజ్ అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి ప్రజ్ఞని చూడాలి. ఏంటి అమ్మా? ఇన్నేళ్ల తర్వాత ఏదో జరిగింది. ఒంటరిగా కలిసారు, కాసేపు కలిసి. ఇదిగో పిల్లలు, కొంచెం నా మాట వినండి. వారిద్దరికి ఇంగ్లీష్ సినిమా చూపించండి. మీ తాతయ్య కూడా నాకు ఇంగ్లీష్ సినిమా చూపించే ప్రపోజ్ చేశారు. ఇలాంటి వాటిలో మీరు సలహా ఇవ్వకపోవడమే మంచిది. జానకి, నువ్వు పంచాయతీ అమ్మకి ఒక డబుల్ కాఫ్ సిరప్ తీసుకురా, వెళ్ళు. అయితే అలాగే చెయ్యండి. కాఫ్ సిరప్ తాగి నేను నిద్రపోతాను, నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరి సంగతి చూడు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. తొందరగా రావాలి. అలాగే. దీన్ని బట్టి చూస్తే మనం సరిగ్గానే అనుకున్నాం. సురేష్ ప్రజ్ఞలు నిజంగానే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అవును. అరే ఈడు చూడండి, కొత్త న్యూస్ వచ్చింది. అభి వాళ్ళ ఇంట్లో పెళ్లి. ఏంటి? తను గాని పెళ్లి చేసుకుంటున్నాడా? అభికి అరే ఉండండి, పెళ్లి లైవ్ చూపిస్తున్నాడుగా. పెళ్లి టీవీ పెట్టి చూద్దాం. సరిగా చూడు. పెట్టు. ఇంట్లో మీకోలో సరిపోతుంది. I love my brother. I wish him a rocking married life. All right? Thank you. థ్యాంక్ గాడ్. నానమ్మ, మీరు నన్ను భయపెట్టేశారు. అభి పెళ్లి కాదు, ఇంకెవరో చేసుకుంటున్నారు. అవును, అతని పేరు ఆకాష్. ఆ షేర్వాణి వేసుకున్న అతను అభికి కజిన్ అవుతాడు. ఓ, అర్చన కూడా మాలాగే అభికి డై హార్డ్ ఫ్యాన్. నానమ్మ, ఆకాష్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా మీకు? ఎవరిని? ఒక కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ కూతుర్ని. కజిన్ పెళ్లికి ఇంత చేస్తున్నాడంటే ఇక తన పెళ్లికి ఎంత చేస్తాడు? సార్, ఇంతవరకు మీరు ఎక్కడున్నారు సార్? అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇదేదో ఆకాష్ పెళ్లి కాదు, మీ పెళ్ళనంత హడావుడి చేస్తున్నారు సార్. అందుకే నేను లేట్గా వచ్చాను. అందరి దృష్టి ఆకాశ్ మీదే ఉండాలి. ఇవాళ తన ఇంపార్టెన్స్ తగ్గించదలుచుకోలేదు. ఓకే, ఫ్యామిలీ ఫంక్షన్ అంటే టైంకే వచ్చేయాలి. ఈయన మిస్టర్ కామేశ్వర్. హలో, హాయ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మిస్సెస్ కామేశ్. హలో. ఇతను రాక్ స్టార్ అభి. అరే, రాక్ స్టార్ గురించి ఎవరూ తెలీదు. మన ఇండియాకే సూపర్ స్టార్ కదా. అవును, అదే నిజమే. ఇదిగో పెళ్లి కూతురుని కూడా పరిచయం చేయాలి. కంగ్రాట్స్. అలా వెళ్ళిపోతున్నాడేంటి? అంకుల్ ఇప్పుడే కాన్సర్ట్ నుంచి వచ్చాడు. బట్టలు మార్చుకుని వచ్చేస్తాడు. టెన్షన్ పడకండి. సరే త్వరగా తీసుకుని రా. నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు. కిందైతే నువ్వేవి తినవని నాకు ముందే తెలుసు. అందుకని నీకు భోజనం ఇక్కడికి తీసుకొచ్చాను. దట్స్ వై ఐ లవ్ యూ సో మచ్ నానమ్మా. చాలే, లవ్ యూ అండం తప్ప ఎంత చెప్పినా వినిపించుకోగా. నేనెప్పుడు వినిపించుకోలేదు. వినిపించుకునుంటే పెళ్లి చేసుకునేవాడివిగా. నువ్వు మళ్ళీ మొదలెట్టావు నానమ్మా. అయితే నేను వినను. వినక తప్పదు. నిన్ను నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? సాధారణంగా అంటూ ఉంటారు, మనిషి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే వెళ్ళిపోతాడని. కానీ ఈ రెండిటికీ మధ్య ఉన్న ప్రయాణంలో ఆ మనిషికి ఒక తోడుండడం కూడా అవసరం. మనిషికి రోజులెప్పుడు ఒకేలా ఉండవు నాన్న, మారిపోతూ ఉంటాయి. మార్పు అనేది ఈ లోకంలో సహజం. లోకంలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది. రోజులు, మనుషులు, వాతావరణం ఇవన్నీ మారినా ఎప్పుడూ మారందొకటుంది. అది ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అది నీ అదృష్టంతో ముడిపడుంటుంది. రోజులెలా మారినా నీ వెంటే ఉంటుంది. నీకు అలాంటి తోడు కావాలి. నీకెలాంటి పిల్ల కావాలంటే... చూడనమ్మా, నేను నీకు చాలాసార్లు చెప్పాను, పెళ్లి గిల్లి చేసుకున్నంత మాత్రాన్ని ఏ ఒక్కరు తోడుగా ఉండరు. ఈ రోజులో పెళ్లిళ్ళనేవి ఎక్స్పైరీ డేట్ తోనే వస్తున్నాయి. బెస్ట్ బిఫోర్ 2 months 3 months. నీకు తెలుసా నానమ్మా, ఈ మధ్య పెళ్లిళ్ల మీద కూడా మేడ్ ఇన్ చైనా ముద్ర వేస్తున్నారు. ఎందుకంటే అసలు ఈ పెళ్లిళ్ళు అనేవి మేడ్ ఇన్ చైనావే. ఇవాళ స్పెషల్ ఏంటి? అల్లం చట్నీయా? పెట్టున్నానమ్మా.
భలే ఉంది. యాక్టింగ్ చేసిన చాలే తిను. నువ్వే తినే. నేనే తింటా. చాలా మార్పులొచ్చాయి, కానీ మీ మధ్య ప్రేమ మాత్రం మారలేదు. ఒకప్పుడు ఏమీ లేని రోజుల్లో కూడా మీ ఇద్దరూ ఒకే కంచంలో తినేవారు. ఇప్పుడు లేందంటూ లేదు, అయినా మీ ఇద్దరు ఒకే కంచంలో భోంచేస్తున్నారు. ప్రవీణ్, కొంచెం నువ్వైనా వీడికి చెప్పు. రేపు నీకు కూడా పెళ్ళయిందనుకో, వీడు ఒంటరివాడైపోతాడు. నానమ్మా, డబ్బు గలవాణ్ణి ఈ లోకం ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టదు. అసలు డబ్బులే లేవనుకో, అప్పుడు అలాంటి రోజు రాకూడదనేగా నేను ఇప్పటి నుంచి ఇంత డబ్బు సంపాదిస్తా. మా అర్చన లేదు, తను ఇదివరకు కూడా అచ్చం ఇలాగే ఉండేది. ఇలాగే ఉండేదా? ఇలాగే అంటే నీ ఉద్దేశం? అంటే ఏంటంటే అరేంజ్డ్ పెళ్లికి సిద్ధపడ్డాం. నిజానికి ఎంతో మంది కుర్రాళ్ళు తన వెంట పడుతూ ఉండేవాళ్ళు. మాకు చాలా వర్రీగా ఉండేది. చాలా చలాకీ పిల్ల, అచ్చం బుల్బుల్ లాంటిదే. ఇప్పుడేమో అరేంజ్డ్ మ్యారేజ్ కి ఒప్పేసుకుంది. మనుషులు మారిపోతారు కదా సురేష్. ఎంతో మంది అమ్మాయిలకి వాళ్ళు ఇష్టపడిన వాళ్లతో పెళ్లిళ్ళు జరగవు. అంతేకాకుండా ఇప్పుడు నేను కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అంటే ఒకప్పుడు ఆలోచనలు ఒకటైతే మనసులు కూడా ఒకటైపోతాయని నేను అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మాత్రం నేను మనసు కలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. అంటే నేను ప్రేమించిన వ్యక్తిని. మరి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నీ జీవితంలోకి ఎవరైనా వచ్చారా అని? అవును. నీకెవరైనా నచ్చారా? ఉంది. పేరు చెప్పు. ముందు నువ్వు చెప్పు. నేను రెడీ అయినప్పుడే అదెవరో చెప్తాను. నేను కూడా రెడీ అయినప్పుడు చెప్తాను. కానీ నేనొకటి రియలైజ్ అయ్యాను. ఏమని? ప్రేమ అనేది చాలా గొప్పది. నానమ్మా, ఈ ప్రేమ అనే దానికంటే పనికి మాలింది ఇంకోటి లేదు. ఇది ఎలాంటి మోసం అంటే దీన్ని నా పాటలు కలిపేసి డబ్బు సంపాదిస్తాను. ఎలా అంటే ఈ మధ్య సాంగ్ చేశా కదా, హ్యాపీ లవర్. ఆ పాట ఇప్పుడు సూపర్ డూపర్ హిట్. నానమ్మా, ఒకే గది ఉన్న ఆ ఇంట్లో మనం ఉన్నాం కదా, గుర్తుందా? జ్ఞాపకం ఉంది నాకు. ఆ ఒకే గది ఉన్న ఇంట్లోంచి ఇంత పెద్ద మ్యాన్షన్లకు మనం ప్రేమ వల్ల రాలేదు, మరి డబ్బు వల్ల వచ్చాం. అంటే దీని అర్థం నీకు నా మీద కూడా ప్రేమ లేదు, ఎందుకంటే నా దగ్గర అసలు డబ్బులే లేవు కదా. కరెక్ట్. ఏంటి? నానమ్మా, నా లైఫ్ మొదలైనప్పటి నుంచి కేవలం నువ్వే నా లైఫ్వి. కానీ ఏదో పిల్లతో ప్రేమ గీమ పెళ్లి గిళ్ళి అంటే అవన్నీ నా వల్ల కావు నానమ్మా. ప్రవీణ్, నువ్వేనా కొంచెం వీడికి చెప్పు. రే ప్రవీణ్, పప్పంటే నీకు ఇష్టం కదా, తిను. నానమ్మా, అదేదో నువ్వే చెప్పు. నువ్వు బాగుపడవురా. సరే నానమ్మా, చేసేసుకుంటాను. పెళ్లి చేసేసుకుంటాను. నిజంగానా? నిజంగానే. సో స్వీట్. కానీ ప్రేమ కోసం చేసుకున్నానమ్మా. అంటే తను అచ్చంగా నాలాంటి అమ్మాయి అయి ఉండాలి.